నేను చంద్రమౌళి. వెల్కమ్ టు చందు నాలెడ్జ్ హబ్. ఈరోజు థర్డ్ క్లాస్. మనము ఇమ్యూనిటీ గురించి తెలుసుకుందాం. హెల్త్ అండ్ డిజీజ్లో భాగంగా మనము థర్డ్ పార్ట్ చూద్దాం. ఇప్పుడు ఇమ్యూనిటీ అంటే ఏంటి, ఇన్నేట్ ఇమ్యూనిటీ అంటే ఏంటి, అక్వైర్డ్ ఇమ్యూనిటీ అంటే ఏంటో తెలుసుకుందాం మనం. సో మొట్టమొదటిగా ఇమ్యూనిటీ అంటే ఏంటి? ఇమ్యూనిటీ అంటే డిఫెన్స్ సిస్టమ్ ఆఫ్ ద బాడీ. ఓకే. మనకి ఏదైనా ఆర్గనిజం కానీ, బ్యాక్టీరియా, వైరస్, పారాసైట్ కానీ వచ్చిందనుకోండి, అది ఇమ్యూనిటీ డిఫెన్స్ సిస్టము ఇస్తా అన్నట్టు, అంటే నేచురల్ ప్రొటెక్షన్ మనకి ఇస్తూ ఉంటుంది. ఇమ్యూనిటీ అనేది ఒక సెక్యూరిటీ ఆర్మీ లాగా పనిచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, వెన్ ఎ జెర్మ్ ఎంటర్స్ ద హ్యూమన్ సిస్టమ్, ఏదైనా జెర్మ్ కానీ ఎంటర్ అయిందనుకోండి, ఇమ్యూన్ సిస్టమ్ ఐడెంటిఫై ఇట్ యాజ్ ఎన్ ఎనిమీగా భావించి ఆ జెర్మ్పై అటాక్ చేస్తుంది, డెస్ట్రాయ్ చేసి మనకి హెల్త్గా ఉంచడానికి ప్రయత్నిస్తుంది అన్నట్టు. సో ఇది అండి ఇమ్యూనిటీ అంటే. ఇమ్యూనిటీ ఈజ్ అవర్ బాడీ నేచురల్ ప్రొటెక్షన్. ఇట్ హెల్ప్స్ అవర్ బాడీ ఫైట్ అండ్ స్టాప్స్ జెర్మ్స్ లైక్ బ్యాక్టీరియా, వైరస్ అండ్ పారాసైట్ ఫర్ మేకింగ్ సిక్. ఓకే. మరి ఇక్కడ ఇమ్యూనిటీ అనేది టూ టైప్స్ ఉంటాయండి: ఇన్నేట్ ఇమ్యూనిటీ అండ్ అక్వైర్డ్ ఇమ్యూనిటీ. సో ఇన్నేట్ ఇమ్యూనిటీలో మనము ఒకసారి డయాగ్రామ్ చూద్దామండి. ఇన్నేట్ ఇమ్యూనిటీలో ఇసినోఫిల్స్, ఎపిథీలియం బ్యారియర్, నేచురల్ కిల్లర్ సెల్స్ కానీ, న్యూట్రోఫిల్స్ కానీ ఉండడం, మైక్రోఫేజెస్ ఉంటాయి. మరి అడాప్టివ్ ఇమ్యూనిటీలో బి సెల్స్ కానీ, టీ సెల్స్ కానీ, యాంటీబాడీస్ ఇలా ఉంటాయి. సో మీకు ఫ్యూచర్లో అర్థమవుతుందండి ఏంటని. జనరల్గా నేను డయాగ్రామ్ చూపెట్టాను. సో యా. మరి ఇన్నేట్ ఇమ్యూనిటీ అంటే ఏంటి? ఇన్నేట్ ఇమ్యూనిటీ అంటే ఇట్ ఈస్ ఆల్సో కంజెనిటల్ అండ్ నాన్ స్పెసిఫిక్. పుట్టినప్పుడు పుట్టినప్పుడు నుంచి ఉంటుంది, సిన్స్ బర్త్. ఓకే. ఇట్ ఈస్ నాన్ స్పెసిఫిక్. అంటే ఏదైనా ఒక ఫారెన్ ఏజెంట్ వచ్చిందంటే అటాక్ చేసేస్తుంది ఇన్నేట్ ఇమ్యూనిటీ. సో ఇది సిన్స్ బర్త్ నుంచి ఉంటుంది. నో మెమరీ సెల్స్. ఇన్నేట్ ఇమ్యూనిటీలో ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి నో మెమరీ సెల్. ఇక్కడ నాన్ స్పెసిఫిక్ అని అన్నాము అంటే ఫారెన్ ఏజెంట్ ఏదైనా ఎంటర్ అయితే ఇన్నేట్ ఇమ్యూనిటీ అటాక్ చేస్తుంది. ఇక్కడ నో మెమరీ సెల్స్, అందుకే మెమరీ సెల్స్ అనేటివి ఉండవు ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్, మనం వ్యాక్సినేషన్ ఉన్నది అనుకోండి. వ్యాక్సినేషన్ ఎలా ఉంటుందని డెడ్ అండ్ ఆ ప్యాథోజన్ డెడ్గా చేసి దాన్ని ఇన్యాక్టివ్ చేసి మన బాడీలోకి పంపిస్తారు. అప్పుడు మనకు యాంటీబాడీస్ అనేటివి ప్రొడ్యూస్ అవుతాయి. అదే ఆర్గనిజమ్స్ మళ్ళీ ఎంటర్ అయినప్పుడు అప్పుడు యాంటీబాడీస్ యాక్టివ్గా ఉంటాయి. యాక్టివ్గా ఉండి ఆ ప్యాథోజన్పై అటాక్ చేస్తాయి. సో అక్కడ మెమరీ గుర్తుంచుకుంటుంది అన్నట్టు అక్కడ, ఇందులో అక్వైర్డ్ ఇమ్యూనిటీలో. కానీ ఇన్నేట్ ఇమ్యూనిటీలో ఎలాంటి మెమరీ సెల్స్ ఉండవు. దెర్ ఇస్ నో మెమరీ సెల్స్ ఇన్ ఇన్నేట్ ఇమ్యూనిటీ. ఈ మెమరీ సెల్స్ ఉండవు. ఏదైనా ఫారెన్ ఏజెంట్ అని అనుకుంటే అటాక్ చేసేస్తుంది అంతే. సో అక్వైర్డ్ ఇమ్యూనిటీలో మెమరీ సెల్స్ ఉంటాయి, ఇన్నేట్ ఇమ్యూనిటీలో మెమరీ సెల్స్ ఉండవు. సో ఇన్నేట్ ఇమ్యూనిటీ కన్సిస్టింగ్ ఆఫ్ 4 టైప్ ఆఫ్ బ్యారియర్స్. ఓకే. మొదటగా వచ్చేసి ఫిజికల్ బ్యారియర్, స్కిన్ అండ్ మ్యూకోసా. స్కిన్ అనేది మనకు ఫారెన్ ఏజెంట్స్ అంటే మైక్రోబ్స్ కానీ, బ్యాక్టీరియా, వైరస్, ప్యాథోజన్స్ ఏవైనా ఉన్నాయో అవి మనకు బాడీలో ఎంటర్ కాకుండా ప్రొటెక్ట్ చేస్తాయి స్కిన్. మరి మ్యూకోసా కోటింగ్ ఆఫ్ ఎపిథీలియం లైనింగ్ ఆఫ్ రెస్పిరేటరీ, గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ అండ్ యూరోజెనిటల్ ట్రాక్. ఇవి ట్రాప్ చేస్తాయి అన్నట్టు మైక్రో ఆర్గానిజమ్స్ని. ఓకే. ఫిజికల్ బ్యారియర్ అంటే ఏంటంటే స్కిన్ అండ్ మ్యూకోసా. ఫిజికల్గా అండి ఇది. సో మ్యూకోసా కోటింగ్ ఆఫ్ ఎపిథీలియం లైనింగ్ ఆఫ్ రెస్పిరేటరీ, గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ అండ్ యూరోజెనిటల్ ట్రాక్ ట్రాప్ చేసేస్తుంది మైక్రో ఆర్గానిజమ్స్ని. ఇది ఫిజికల్ బ్యారియర్ అని అన్నాము. మరి నెక్స్ట్ వచ్చేసి ఫిజియోలాజికల్ బ్యారియర్. ఇక్కడ ఫిజియోలాజికల్ బ్యారియర్స్ అంటే యాసిడ్ ఇన్ స్టమక్. యాసిడ్ అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన స్టమక్లో హైడ్రోక్లోరిక్ యాసిడ్ ప్రొడ్యూస్ అవుతుంది. అసిడిక్గా ఉంటుంది స్టమక్ అనేది. ఎప్పుడైతే మైక్రో ఆర్గానిజమ్స్ కానీ, ఎప్పుడైతే ప్యాథోజన్ మన బాడీలో ఎంటర్ అయినప్పుడు, ఈ స్టమక్లో ఎంటర్ అయినప్పుడు యాసిడ్స్ చంపేస్తాయి యాక్చువల్గా. కానీ కొన్ని యాసిడ్ రెసిస్టెన్స్ ఉంటాయి. బ్యాక్టీరియా, వైరస్ కూడా యాసిడ్ రెసిస్టెన్స్.
యాసిడ్కి తట్టుకునే విధంగా ఉంటాయి. సో యాసిడ్కి తట్టుకునే విధంగా యాసిడ్ రెసిస్టెన్స్ ఏవైతే ఉంటాయో అవి డిజీజ్ కాజింగ్ ఆర్గనిజమ్స్ అన్నట్టు, అంటే డిజీజ్ కాజ్ చేస్తాయి. కానీ యాసిడ్ ఇన్ స్టమక్ కొంతవరకు అయితే బ్యాక్టీరియాను అక్కడ చంపేస్తుంది. సో అందుకే మనము ఫిజియోలాజికల్ బ్యారియర్ అన్నాం యాసిడ్ ఇన్ స్టమక్. సో ఇక్కడ వచ్చేసి సలైవా ఇన్ మౌత్. రెండోది వచ్చేసి సలైవా ఇన్ మౌత్. సలైవాలో లైసోజోమ్ అనే ఎంజైమ్ రిలీజ్ అవుతుంది, అది బ్యాక్టీరియా సెల్ వాల్ను డ్యామేజ్ చేస్తుంది. సో సలైవా అనేది కూడా ఫిజియోలాజికల్ బ్యారియర్గా ఇంపార్టెంట్. టీయర్స్ ఫ్రమ్ ఐస్, టీయర్స్ కూడా లైసోజోమ్ ఎంజైమ్ను రిలీజ్ చేసి బ్యాక్టీరియాను గ్రో కాకుండా ప్రివెంట్ చేస్తుంది. ఇప్పుడు టీయర్స్ వచ్చాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ టీయర్స్ వస్తే మన కన్నీళ్ళు అనేవి బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి టీయర్స్. అప్పుడు వెళ్ళిపోవడం వల్ల ఏవైతే డస్ట్ పార్టికల్స్ ఉన్నదో, బ్యాక్టీరియా ఉన్నదో, ఏమన్నా అన్వాంటెడ్ థింగ్స్ అన్నీ ఆ టీయర్స్ రూపంలో బయటకు వెళ్ళిపోతాయి. ఈ విధంగా మైక్రోబ్స్ను గ్రో కాకుండా ప్రివెంట్ చేస్తాయి. ఏంటండి ఇది ఫిజియోలాజికల్ బ్యారియర్. యాసిడ్ ఇన్ స్టమక్, సలైవా ఇన్ మౌత్, టీయర్స్ ఫ్రమ్ ఐస్. ఓకే, ఇట్ ఆల్ ప్రివెంట్స్ మైక్రోబియల్ గ్రోత్. మరి నెక్స్ట్ వచ్చేసి సైటోకైన్ బ్యారియర్. ఓకే, సైటోకైన్ బ్యారియర్. ఎప్పుడైతే వైరసెస్ అనేవి ఇన్ఫెక్ట్ అవుతాయో, ఇన్ఫెక్ట్ అయిన సెల్ నుంచే ఒక టైప్ ఆఫ్ ప్రోటీన్ రిలీజ్ అవుతుంది. దాన్ని అంటాము ఇంటర్ఫియరాన్స్. సో యా, వైరస్ ఇన్ఫెక్టెడ్ సెల్స్ సెక్రెట్ ప్రోటీన్ కాల్డ్ ఇంటర్ఫియరాన్స్ which protects the non-infected cells from further viral replication. ఈ నాన్ ఇన్ఫెక్టెడ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో ఫర్దర్గా వైరల్ ఇన్ఫెక్షన్ కాకుండా చూస్తాయి అన్నట్టు. సో ఇక్కడ ఈ సెల్ మాత్రం ఏదైతే ఎఫెక్ట్ అయిన సెల్ త్యాగం చేసి మిగతా సెల్లకు అటాక్ కాకుండా ప్రొటెక్ట్ చేస్తుంటుంది ఈ ఇంటర్ఫియరాన్స్. సో ఇంటర్ఫియరాన్ ఈజ్ యాంటీవైరల్ గ్లైకోప్రోటీన్ సెక్రేటెడ్ బై వైరస్ ఇన్ఫెక్టెడ్ సెల్స్. వైరస్ ఇన్ఫెక్టెడ్ సెల్స్ నుంచే ప్రొడ్యూస్ అవుతుంది ఇది, టు ప్రొటెక్ట్ నార్మల్ సెల్స్ అండ్ ప్రివెంట్ ఫర్దర్ వైరల్ రిప్లికేషన్స్. ఫర్దర్గా వైరల్ రిప్లికేట్ కాకుండా, ఫర్దర్గా పక్కకున్న సెల్ డ్యామేజ్ కాకుండా ఇంటర్ఫియర్ అని చూసుకుంటుంది అన్నట్టు. ఓకేనా అండి? మరి మనం అనుకుంటాం ఇంటర్ఫియర్ అని ఉన్నది, ఇన్నేట్ ఇమ్యూనిటీ ఉన్నది, మరి ఎందుకు మనకు డిజీజెస్ వస్తున్నాయంటే ఆ వైరస్ వచ్చేది డేంజర్గా వస్తుంది, అది అటాక్ చేసే విధానము మల్టిపుల్గా వస్తాయి, రెప్లికేషన్ ఎక్కువ జరుగుతుంది, వైరస్ అనేది కొన్నిసార్లు మ్యూటేషన్ జరుగుతుంది. ఇంటర్ఫియర్ అనేది బయట సెల్ బయట ఎక్కువ ఎఫెక్ట్ చేస్తుంది, వైరస్ అనేది సెల్ లోపలికి వెళ్ళిపోతుంది. కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే ఇంటర్ఫియరాన్ పైనే అటాక్ చేస్తాయి, ఇంటర్ఫియరాన్ పైనే దాడి చేస్తాయి. సో ఇది కొంతవరకే. నేను చెప్పేది ఏంటంటే మనం అని అనుకుంటాం, మనకు ఆలోచన "అరే, ఎన్ని రిలీజ్ అవుతున్నాయి, ఇంత ప్రొటెక్షన్ ఉన్నది మనకి, ఇంకా డిజీస్ ఎందుకు వస్తున్నాయని మనకు డౌట్ రావచ్చు. సో కానీ వైరస్ అనేది మ్యూటేట్ అవుతుంది. ఓకే అండి, మ్యుటేషన్ జరుగుతుంది, మల్టిప్లికేషన్ ఎక్కువగా ఉంటుంది. కొన్ని సందర్భంలో వైరస్ అనేది ఇంటర్ఫియరాన్ పైనే దాడి చేస్తుంది, అటాక్ చేస్తుంది. సో ఇలా అండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఇంటర్ఫియరాన్ ఉంది, వైరస్ అనేది ఇది వైరస్ ఎఫెక్టెడ్ సెల్. వైరస్ ఎఫెక్టెడ్ సెల్ అనేది ఇంటర్ఫియరాన్ని ప్రొడ్యూస్ చేసింది. సో ఇంటర్ఫియరాన్ ఏం చేసింది, నాన్ ఎఫెక్టెడ్ బాడీ సెల్కి అంటే ఎఫెక్ట్ కాకుండా ప్రొటెక్ట్ చేసింది అన్నట్టు. ఓకే అండి, వైరస్ అనేది ఇది వైరస్ ఎఫెక్టెడ్ సెల్ ఇంటర్ఫియరెన్స్ ప్రొడ్యూస్ చేసి నాన్ ఎఫెక్టెడ్ బాడీ సెల్ అంటే ఇంకో మిగతా సెల్కు ట్రాన్స్మిట్ కాకుండా చూసింది. సో ఈ సెల్ అనేది త్యాగం చేసి మిగతా సెల్లను కాపాడడం జరిగిందని చెప్పుకోవచ్చు ఇక్కడ. ఓకేనా అండి? మరి ఇక్కడ సెల్యులార్ బ్యారియర్స్. సెల్యులార్ బ్యారియర్స్ వచ్చేసి పాలిమార్ఫో న్యూక్లియర్ ల్యూకోసైట్స్, ఇది న్యూట్రోఫిల్స్ అంటాము, మోనోసైట్స్ అండ్ నేచురల్ కిల్లర్ ఏ టైప్ ఆఫ్ లింఫోసైట్స్, మైక్రోఫేజెస్. ఇవ్వండి సెల్యులార్ బ్యారియర్ అంటే. మొదటిగా వచ్చేసి సెల్యులార్ బ్యారియర్ల పాలిమార్ఫో న్యూక్లియర్ లింఫోసైట్స్ గురించి చదువుదాం. దీన్నే మనం అంటాము న్యూట్రోఫిల్స్. ఈ న్యూట్రోఫిల్స్ అనేవి మోస్ట్ అబండెంట్ ఆఫ్ డబ్ల్యూబీసీ, forming 60 to 65% of a total WBC. They are the first cell to reach the site of infection or injury. Okay, first cell to reach
సైట్ ఆఫ్ ఇన్ఫెక్షన్. ఎప్పుడైనా దెబ్బ తాకినప్పుడు మనకు ఫస్ట్ ఇవి వస్తాయి అన్నట్టు డిఫెన్స్ కోసం. ఏవండి? పాలిమార్ఫో న్యూక్లియర్ లింఫోసైట్స్. దీన్ని మనం న్యూట్రోఫిల్స్ అంటాము. దే పెర్ఫార్మ్ ఫాగోసైటోసిస్. ఒక సైటోసిస్ అంటే ఎన్గల్ఫ్ చేస్తుంది అండ్ డిస్ బ్యాక్టీరియాను డిస్ట్రాయ్ చేస్తుంది. ఇక్కడ ఆఫ్టర్ కిల్లింగ్ ద మైక్రోబ్ న్యూట్రోఫిల్స్ డై దేర్ ఇట్ సెల్ఫ్. ఓకే. న్యూట్రోఫిల్స్ చనిపోతాయి. అప్పుడు చనిపోయినప్పుడు అక్కడ ఏముంటాయండి? డెడ్ న్యూట్రోఫిల్స్ ఉంటాయి. ఏదైతే డెడ్ మైక్రోబ్ ఉంటది అండ్ టిష్యూ ఫ్లూయిడ్ గూడా ఉంటది. ఈ టిష్యూ ఫ్లూయిడ్ 3 కలిపి డెడ్ న్యూట్రోఫిల్స్, డెడ్ మైక్రోబ్స్, టిష్యూ ఫ్లూయిడ్ ఇవి 3 కలిపి పస్‌లాగా ఏర్పడతాయి. పస్ అంటే చీము అండి. ఓకే. మరిక్కడ నేచురల్ కిల్లర్ సెల్స్ చూద్దాము. నేచురల్ కిల్లర్ సెల్స్ అనేది ఒక టైప్ ఆఫ్ లింఫోసైట్స్. మరి లింఫోసైడ్‌కును, ల్యూకోసైట్స్‌కు డిఫరెన్స్ ఏంటంటే, ల్యూకోసైట్ అనేది న్యూట్రోఫిల్స్, యూసినోఫిల్స్, బేసోఫిల్స్, మోనోసైట్స్ అండ్ లింఫోసైట్స్. ఓకే. ఈ లింఫోసైట్స్ అనేవి ల్యూకోసైట్‌ల ఒక పార్ట్ అన్నట్టు. మరి ఈ లింఫోసైట్స్ అనేటివి బి లింఫోసైట్స్, టీ లింఫోసైట్స్, నేచురల్ కిల్లర్ సెల్స్ అనేవి ఇంక్లూడ్ అవుతాయన్నట్టు ఈ లింఫోసైట్స్‌లో. ఈ లింఫోసైట్స్‌లో ఇప్పుడు మనం చదివేది నేచురల్ కిల్లర్ సెల్స్. ఇదంతా బేసిక్ అండి. మనం బ్లడ్ చదివినప్పుడు చదువుదాము. సో, నేను అట్లా లింఫోసైట్, ల్యూకోసైట్ వచ్చినప్పుడు అట్లా బేసిక్‌గా మీకు చెప్పాను. సో, మనం ఫ్యూచర్‌లో మనం డెప్త్‌గా అనాలిసిస్ చేయవలసి ఉంటది. ఈ క్లాటింగ్ ఆఫ్ బ్లడ్. సో, యాహ్! అండి. ఈ నేచురల్ కిల్లర్ సెల్స్ ఆర్ టైప్ ఆఫ్ లింఫోసైట్స్. దే సెక్రెట్ ఎ ప్రోటీన్ కాల్డ్ పెర్ఫోరిన్. ఓకే. నేచురల్ కిల్లర్ సెల్స్ పెర్ఫోరిన్ అనే ప్రోటీన్‌ని రిలీజ్ చేస్తాయి. విచ్ బైండ్ టు ద వైరస్. మరి ఇన్ఫెక్టెడ్ ఆర్ ట్యూమర్ సెల్స్ అండ్ క్రియేట్ ఎ పోర్స్ ఇన్ దేర్ మెంబ్రేన్. ఇన్ఫెక్టెడ్ ఆ ట్యూమర్ సెల్స్ ఏవైతే ఉన్నాయో ఈ నేచురల్ కిల్లర్ సెల్స్ పెర్ఫోరిన్ రిలీజ్ చేస్తది కదండీ! అది పోర్స్‌ని క్రియేట్ చేస్తది. ఎప్పుడైతే పోర్స్‌ని క్రియేట్ చేస్తదో ఎక్స్‌ట్రా సెల్యులార్ ఫ్లూయిడ్ అంతా ఆ సెల్‌లోకొచ్చేస్తది. అప్పుడు సెల్ ఏమవుతదండి? స్వెల్ అయితది. స్వెల్ కావడం వల్ల ఆ సెల్ చనిపోతది. సో, దీన్నే మనమంటాం అపోప్టోసిస్. ఏమంటామండి? అపోప్టోసిస్ అని అంటాము. ఇది నేచురల్ కిల్లర్ సెల్స్. ఓకే. అర్థమైందా అండి? నేచురల్ కిల్లర్ సెల్స్ అనేటివి పెర్ఫోరిన్ అనే ప్రోటీన్‌ని రిలీజ్ చేయడం ద్వారా అది ఆ ఇన్ఫెక్టెడ్ ఆ ట్యూమర్ సెల్‌ను పోర్స్ క్రియేట్ చేసి పోర్స్ క్రియేట్ చేయడం వల్ల ఎక్స్‌ట్రా సెల్యులార్ ఫ్లూయిడ్ అంతా సెల్‌లోకి వచ్చి అది సెల్ అనేది స్వెల్ అయ్యి చనిపోతది. దాన్నే మనం అపోప్టోసిస్ అని అన్నాము. సో, ఇక్కడ అబ్నార్మల్ ప్రోటీన్ అండి. నేచురల్ కిల్లర్ సెల్స్ వచ్చింది. పెర్ఫోరిన్ రిలీజ్ చేసింది. ఓకే. పెర్ఫోరిన్ రిలీజ్ చేసిన తర్వాత ఈ పోర్స్ అనేటివి క్రియేట్ అయినాయి. ఓకే. ఇది మైక్రోబియల్ ఇన్ఫెక్టెడ్ సెల్ అండి. సో, ఆ ట్యూమర్ సెల్స్. ఇప్పుడు ఎక్స్‌ట్రా సెల్యులార్ ఫ్లూయిడ్ ఏదైతే ఉందో ఈ సెల్‌లో ఎంటర్ అవుతది. ఎక్స్‌ట్రా సెల్యులార్ ఫ్లూయిడ్ ఎంటర్ కావడం స్వెల్ అయితది. సెల్ డెత్ అవుతది. దీన్నే మనం అపోప్టోసిస్ అని అన్నాము. ఈ పదాన్ని గుర్తుంచుకోండి. అపోప్టోసిస్. ఓకే. మరి నెక్స్ట్ వచ్చేసి మైక్రోఫేజెస్. మైక్రోఫేజెస్ అడెడ్ టు ద మైక్రోబ్ ఎంగల్ఫ్ ఇట్ ఫార్మ్ ఎ ఫాగోజోమ్. ఫాగోజోమ్ అనేది ఫార్మ్ అవుతది. ఎప్పుడైతే మైక్రోఫేజెస్ ఆ మైక్రోబ్‌కి అతుక్కుంటదో, అతుక్కున్నప్పుడు బైండ్ అయినప్పుడు ఫాగోజోమ్ అనేది ఫార్మ్ అయితది. ఈ ఫాగోజోమ్ అనేది లైసోజోమ్‌తోని ఫ్యూజ్ అయ్యి ఫాగోలైసోజోమ్ అనేది ఫార్మ్ అవుతది. ఈ ఫాగోలైసోజోమ్ అనేది ఫ్రీ రాడికల్స్ అండ్ పెరాక్సైడ్ రిలీజ్ చేస్తది. అది రిలీజ్ చేసినప్పుడు ఆ బాక్టీరియాని కిల్ చేయడం గాని, ఆ డైజెస్ట్ చేయడం గాని చేస్తూ ఉంటుంది. ఓకే. ఇదండి. మైక్రోబ్స్ మైక్రోఫేజెస్ అడెడ్ టు ద మైక్రోబ్ అండ్ ఫాగోజోమ్ ఫార్మ్ అయితది. ఆ ఫాగోజోమ్ లైసోజోమ్‌కి ఫ్యూజ్ అయినప్పుడు ఫాగోలైసోజోమ్ ఫార్మ్ అయితది. ఫ్యూజ్ అయినప్పుడు లైసోజోమ్ ఏంది ఫ్రీ రాడికల్ రిలీజ్ చేసి ఆ బాక్టీరియాని కిల్ చేసి డైజెస్ట్ చేయడం జరుగుతది. సో, నెక్స్ట్ వచ్చేసి మోనోసైట్. మోనోసైట్ ఆర్ లార్జ్ ఫాగోసైటిక్ డబ్ల్యూబీసీ ఇన్ ద బ్లడ్. దిస్ సెల్ ఎన్గల్ఫ్ అండ్ డెస్ట్రాయిడ్ మైక్రోబ్స్. ఫాగోసైటోసిస్ జరుగుతదండి ఇక్కడ. సో, మనము మొత్తం చదివామండి. ఎన్‌సీఈఆర్‌టీ లైన్స్ ఏమిచ్చాడో మనం చూద్దాం. మక్కీకి మక్కీ దించానండి ఎన్‌సీఈఆర్‌టీ లైన్స్ ఇవి.
సో యా, ఇమ్యూనిటీ అంటే ఏంటి? Every day we are exposed to large number of infectious agents. However, only few of these exposures result in the disease. Why? This is due to the fact that body is able to defend itself from most of the foreign agents. This overall ability of the host to fight disease-causing organisms confounded by human system is called immunity. Overall ability ఉంటుంది host కు to fight against the disease-causing organisms. డిజీజ్ కాజింగ్ ఆర్గానిజమ్స్కి ఓవరాల్గా ఫైట్ చేసే అంటే డిజీజ్ కాజింగ్ ఆర్గానిజమ్స్ అగేన్స్ట్గా ఫైట్ చేసే ఎబిలిటీకి హోస్ట్గా ఉంటుంది. హోస్ట్కి ఉంటుంది. హోస్ట్ కంటే మనం అనుకోండి ఎనిమల్స్ అవి. దిస్ ఈజ్ కన్ఫర్మ్డ్ బై ఏ హ్యూమన్ సిస్టమ్. దిస్ ఈజ్ కన్ఫర్మ్డ్ బై ఏ హ్యూమన్ సిస్టమ్. సో దీన్నే మనం ఇమ్యూనిటీ అని అంటాము. ఓకే, ఇమ్యూనిటీ అనేది 2 టైప్స్: ఇన్నేట్ ఇమ్యూనిటీ, అక్వైర్డ్ ఇమ్యూనిటీ. ఇన్నేట్ ఇమ్యూనిటీ అంటే నాన్ స్పెసిఫిక్ అని చెప్పాము, దట్ ప్రజెంట్ ఎట్ ద టైమ్ ఆఫ్ బర్త్ అని. It is provide different types of barriers. Foreign agents enter into the body. Innate immunity consisting of 4 types అని: physical barrier అని, physiological barrier అని, cellular barrier అని, cytokine barrier అని. ఫిజికల్ బ్యారియర్లో స్కిన్ అని, మ్యూకోజా అని మనం చెప్పాము. ఫిజియోలాజికల్ బ్యారియర్లో యాసిడ్ ఇన్ స్టమక్, సలైవ్ అండ్ మౌత్, టీయర్స్ ఫ్రమ్ ఐస్ ఆల్ ప్రివెంట్ మైక్రోబియల్ గ్రోత్ అని. సెల్యులార్ బ్యారియర్లో సర్టెన్ టైప్ ఆఫ్ ల్యూకోసైడ్స్ ఆఫ్ అవర్ బాడీ లైక్ పాలిమార్ఫో న్యూక్లియర్ leukocytes, monocytes, natural killer cells, as well as the macrophages in a tissue can phagocytosis and destroy the microbes. సైటోకైన్ బ్యారియర్ ఇంటర్ఫియరెంట్ రిలీజ్ అవుతుంది, నాన్ ఇన్ఫెక్టెడ్ సెల్స్ ఫర్దర్ రిప్లికేషన్ కాకుండా చూస్తుంది అని చెప్పాను. సో నేను ఎక్స్ప్లెయిన్ చేసింది ఇంకా ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేశానండి. ప్రతి పాటను మనం తీసుకొని దాన్ని కాన్సెప్ట్ ఓరియంటెడ్గా మనం చెప్పడం జరిగింది. సో ఇలా మీకు చెప్పడం వల్ల ఫాస్ట్గా రివిజన్ అవుతుందండి. కొంచెం ఎక్కువగా నేను చెప్పాను. వాస్తవంగా మనం చూసినట్టయితే ఎన్సీఆర్టీ లైన్స్ కన్నా ఇంకా డెప్త్గా అనాలిసిస్ చేయడం జరిగింది. సో ఇది వేరే చాప్టర్లో అక్కడక్కడ మీకు ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో మనం ఇట్లా చెప్పడం. నెక్స్ట్ వచ్చేసి అక్వైర్డ్ ఇమ్యూనిటీ. అక్వైర్డ్ ఇమ్యూనిటీ అనేది స్పెసిఫిక్గా ఉంటుంది, ప్యాథోజన్ స్పెసిఫిక్గా ఉంటుంది. మెమరీ సెల్స్ ఆర్ ఫార్మ్డ్ ఇన్ అక్వైర్డ్ ఇమ్యూనిటీ. ఇన్నేట్ ఇమ్యూనిటీలో యాబ్సెంట్ ఉంటాయండి, ఇక్కడ ప్రజెంట్ ఉంటాయి. సో మెమరీస్ సెల్స్ గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఎప్పుడైతే ఫస్ట్ ప్యాథోజన్ బాడీలో ఎంటర్ అవుతుందో అప్పుడు ప్రైమరీ ఇమ్యూన్ రెస్పాన్స్ అనేది డెవలప్ అవుతుంది. ఈ ప్రైమరీ ఇమ్యూన్ రెస్పాన్స్ డెవలప్ అయినప్పుడు మెమరీ బి సెల్స్, టీ సెల్స్ అనేటివి ఏర్పడతాయి. నేను చెప్పేది ప్రైమరీ ఇమ్యూన్ రెస్పాన్స్ గురించి అండి. మరి సెకండ్ ప్రైమరీ ఇమ్యూన్ రెస్పాన్స్లో బి సెల్స్, బి మెమరీ సెల్స్ అండ్ టీ మెమరీ సెల్స్ ఏర్పడతాయి. ఎప్పుడైతే అదే ప్యాథోజన్ మళ్ళీ సెకండ్ టైం బాడీలో ఎంటర్ అయినప్పుడు సెకండరీ ఇమ్యూన్ రెస్పాన్స్ అనేది జరుగుతుంది. ప్రైమరీ ఇమ్యూన్ రెస్పాన్స్లో యాంటీబాడీస్ డెవలప్ అవుతాయి, కానీ యాంటీబాడీస్ తక్కువగా ఉండడం కానీ అంత ప్యాథోజన్ మీద ఎక్కువ ఎఫెక్ట్ చూపెట్టాయి. కానీ సెకండరీ ఇమ్యూన్ రెస్పాన్స్ ఎప్పుడైతే డెవలప్ అవుతుందో అప్పుడు ఈ మెమరీ బి సెల్స్, టీ సెల్స్ అనేటివి ఆ ప్యాథోజన్ను తొందరగా క్విక్గా రికగ్నైజ్ చేస్తాయి. అక్కడ తొందరగా రికగ్నైజ్ చేయడం వల్ల సెకండరీ ఇమ్యూన్ రెస్పాన్స్ యాంటీబాడీస్ అనేటివి ఆ ప్యాథోజన్ మీద ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. అర్థమవుతుందండి? ఫర్ ఎగ్జాంపుల్ వ్యాక్సినేషన్ ప్రాసెస్లో ఇదే అండి. వ్యాక్సినేషన్లో ఫస్ట్ ఇనాక్టివ్ ప్యాథోజన్ను ఇస్తారు. ఇనాక్టివ్ ప్యాథోజన్ ఇవ్వడం వల్ల ప్రైమరీ ఇమ్యూన్ రెస్పాన్స్ డెవలప్ అవుతుంది. అక్కడ మెమరీ బి సెల్స్, టీ సెల్స్ డెవలప్ అవుతాయి. అదే ప్యాథోజన్ మళ్ళీ సెకండ్ సారి ఎంటర్ అయినప్పుడు ఆ మెమరీ సెల్స్, బి సెల్స్, టీ సెల్స్ తొందరగా రికగ్నైజ్ చేసి యాంటీబాడీస్ అనేటివి ఎక్కువ ప్రొడ్యూస్ అయ్యి దాని మీద ఆ ప్యాథోజన్ మీద ఎక్కువ ఎఫెక్టివ్గా పనిచేసి ఆ ప్యాథోజన్ని చంపడం, కిల్ చేయడం జరుగుతుంది అన్నట్టు. సో ఇది వ్యాక్సినేషన్ ప్రాసెస్లో కూడా ఈ మెమరీ సెల్స్ అనేటివి ఇంపార్టెంట్ అనండి చాలా, అక్వైర్డ్ ఇమ్యూనిటీలో కూడా. సో ఇది నారో స్పెక్ట్రమ్ అండి, ప్యాథోజన్ స్పెసిఫిక్గా ఉంటుంది కాబట్టి. అదే ఇన్నేట్ ఇమ్యూనిటీ అనేది బ్రాడ్ స్పెక్ట్రమ్, ఏదైనా ఫారెన్ ఏజెంట్ వచ్చిందంటే అటాక్ చేసి పెడేస్తుంది అక్కడ. కానీ ఇక్కడ అట్లా కాదు, ప్యాథోజన్ స్పెసిఫిక్ మెమరీ సెల్స్ అనేటివి ఫామ్ అవుతాయి. ఇక్కడ బి సెల్స్, టీ సెల్స్ అనేటివి కీ రోల్ ప్లే చేస్తాయండి అక్వైర్డ్ ఇమ్యూనిటీలో. మరి నెక్స్ట్ వచ్చేసి యాంటీజెన్ గురించి చూద్దాము. యాంటీబాడీ జనరేటింగ్ కంప్లీట్ ప్యాథోజన్ ఆర్ ఏ పార్ట్ ఆఫ్ ఎ ప్యాథోజన్. ఎగ్జాంపుల్ గ్లైకోప్రోటీన్ అండ్ గ్లైకోలిపిడ్స్. యాంటీజెన్కు 2 ప్రాపర్టీస్ ఉంటాయండి, ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. ఇమ్యునోజెనిసిటీ,
ఈ యాంటీజెన్ అనేది ఇట్ కెన్ జనరేట్ ఇమ్యూన్ రెస్పాన్స్ అనేది ఉంటుంది. ఇక్కడ రియాక్టివిటీ, ఈ యాంటీజెన్ రియాక్ట్ విత్ ద యాంటీబాడీస్ అండ్ ఇమ్యూన్ సెల్స్. ఓకే, ద ప్రాపర్టీ ఆఫ్ యాంటీజెన్ వచ్చేసి ఇమ్యూనోజెనిసిటీ అండ్ రియాక్టివిటీ. ఈ ఎపిటోప్ అంటే ఏంటి? ఏ పార్ట్ ఆఫ్ యాంటీజెన్ దట్ బైండ్స్ టు ద యాంటీబాడీ. ఓకే, ఏ పార్ట్ ఆఫ్ యాంటీజెన్ దట్ బైండ్స్ టు ద యాంటీబాడీ ఈస్ కాల్డ్ ఎపిటోప్. ఇది డయాగ్రామ్ లో చూపెడతానండి ఎపిటోప్. నెక్స్ట్ వచ్చేసి సెల్ఫ్ యాంటీజెన్ ఆఫ్ అవర్ ఓన్ బాడీ సెల్స్. టేక్ ఎగ్జాంపుల్ యాజ్ MCH1, మేజర్ histocompatibility కాంప్లెక్స్, RBC గ్లైకోప్రోటీన్స్, ABO యాంటీజెన్స్. ఇలా మనకు సెల్ఫ్ యాంటీజెన్స్ కు ఇవి ఎగ్జాంపుల్స్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ సెల్ఫ్ యాంటీజెన్స్ అగెనిస్ట్ గా ఇమ్యూన్ రెస్పాన్స్ అనేది డెవలప్ కాదండి. మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఈ సెల్ఫ్ యాంటీజెన్స్ ను గుర్తిస్తుంది అన్నట్టు. దీనికి అగెనిస్ట్ గా ఇమ్యూన్ రెస్పాన్స్ డెవలప్ చేయకూడదని అనుకుంటుంది మన ఇమ్యూన్ సిస్టమ్. సెల్ఫ్ టాలరెన్స్ అన్నమాట. ఈ డెవలప్మెంట్ ప్రాసెస్ లో ఇమ్యూన్ సిస్టమ్ గుర్తిస్తుంది ఈ సెల్ఫ్ యాంటీజెన్ కు అగెనిస్ట్ గా నేను ఎలాంటి ఇమ్యూన్ రెస్పాన్స్ డెవలప్ చెయ్యను అని. ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ డెవలప్ చేసింది అని అనుకుందాం, డెవలప్ చేస్తే చాలా డేంజరస్ డిజీజెస్ అని వస్తాయండి. ఫర్ ఎగ్జాంపుల్ autoimmune disorders లైక్ rheumatoid arthritis, సోరియాసిస్ ఇలాంటివి వస్తుంటాయి. సో మన సెల్ఫ్ యాంటీజెన్ కు అగెనిస్ట్గా ఎప్పుడు ఇమ్యూన్ రెస్పాన్స్ అనేది డెవలప్ కాకూడదు. అయింది అని అంటే మనకు autoimmune disorders వస్తాయని అర్థం. ఓకే అండి, మన ఇమ్యూన్ సిస్టమ్ రికగ్నైజ్ చేస్తుంది ఇది మన సెల్ఫ్ యాంటీజెన్, మనకు దీనికి అగెనిస్ట్గా మనం రెస్పాన్స్ కావద్దు ఈ యాంటీజెన్ కని ఆ డెవలప్మెంట్ ప్రాసెస్లో మన ఇమ్యూన్ సిస్టమ్ అర్థం చేసుకుంటుంది అన్నట్టు. ఓకే అండి, సో ఇదండి సెల్ఫ్ యాంటీజెన్. ఇది నెక్స్ట్ వచ్చేసి యాంటీబాడీ. యాంటీబాడీ ఈజ్ ఎ గ్లైకోప్రోటీన్, ప్రోటీన్ ప్లస్ కార్బోహైడ్రేట్స్. ఇట్ బిలాంగింగ్స్ టు ద గ్లోబ్యులిన్ ఫ్యామిలీ. సో దే ఆర్ కాల్డ్ ఇమ్యునోగ్లోబ్యులిన్స్, IG అని అంటాము. ఇట్ కన్సిస్టింగ్ ఆఫ్ ఎ 4 polypeptide chains and carbohydrates. It consisting of a 2 light chains and 2 heavy chains. యాంటీబాడీ అనేది డయాగ్రామేటిక్ గా ఇచ్చాడండి ఎన్సీఆర్టీలో. మనం దాన్ని అధ్యయనం చేద్దాం ముఖ్యంగా. ఇది యాంటీబాడీ మాలిక్యూల్ అండి. ఇది వచ్చేసి లైట్ చైన్, ఇది హెవీ చైన్. ఓకే, హెవీ చైన్. సో ఈ డైసల్ఫేట్ బాండ్స్ ఉంటాయండి టు స్టెబిలైజ్ ద యాంటీబాడీ. డైసల్ఫేట్ బాండ్స్ అంటే ఇవ్వండి. ఓకే, డైసల్ఫేట్ బాండ్స్. మరి ఇక్కడ వేరియబుల్ ఉంటుంది, కాన్స్టెంట్ ఉంటుంది. ప్రతి దాంట్లో, ప్రతి హెవీ చైన్లో, లైట్ చైన్లో వేరియబుల్ ఉంటుంది, కాన్స్టెంట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, వేరియబుల్ హెవీ చైన్, తర్వాత కాన్స్టెంట్ హెవీ చైన్. ఇక్కడ లైట్ చైన్లో చూసుకోండి, వేరియబుల్ లైట్ చైన్ మళ్ళీ కాన్స్టెంట్ లైట్ చైన్ ఇలా ఉంటుంది అన్నట్టు. మరి వేరియబుల్ లైట్ చైన్, వేరియబుల్ హెవీ చైన్ దగ్గర పారాటోప్ అనేది ఉంటుంది. ఈ పారాటోప్ అంటే ఏంటి? ఇక్కడ యాంటీబాడీ ఉంటుంది, ఈ ప్లేస్లోనే యాంటీజెన్ ఎపిటోప్ అనేది స్టిచ్ అవుతుంది అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మన కీ ఉంది కదండి, కీ లాకర్లో పెడతాం కదా, తాళపు చెవి పెడతాం కదా, అట్లా లాక్ అయి ఉంటుంది అన్నట్టు ఎపిటోప్, పారాటోప్ అనేది. పారాటోప్, ఎపిటోప్ అంటే అప్పుడు యాంటీజెన్ బైండ్ చేస్తుంది యాంటీబాడీ దగ్గర అని చెప్పాము. సో ఎపిటోప్, పారాటోప్ అనేది ఒక తాళపు చెవి లాగా లాక్ అయి ఉంటుంది అన్నట్టు. ఓకే అండి, ఇది యాంటీబాడీ ఏరియా, ఎపిటోప్ అనేది యాంటీజెన్ ఏరియా. ఇవి లాక్ అవుతాయి ఏ ప్లేస్లో అండి? వేరియబుల్ లైట్ చైన్ అండ్ వేరియబుల్ హెవీ చైన్ దగ్గర లాక్ అవుతాయి. సో ఇది అండి. ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ పార్ట్ను మనం FAB అని అంటాము, ఈ పార్ట్ను వచ్చేసి FC అని అంటాము. FAB అంటే ఫ్రాగ్మెంట్ యాంటీజెన్ బైండింగ్ సైట్, ఇది ఫ్రాగ్మెంట్ కాన్స్టెంట్. ఓకే, ఈ డైసల్ఫేట్ బాండ్స్ ఉండడం కానీ, వేరియబుల్ హెవీ చైన్, వేరియబుల్ లైట్ చైన్, పారాటోప్, ఎపిటోప్. ఓకే, డైసల్ఫేట్ బాండ్స్ ఇలా గుర్తుంచుకోవాలండి. ఈ డయాగ్రామ్ మనకి ఎన్సీఆర్టీలో ఇచ్చారు, సో నేను కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను దీన్ని మీకు. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి టైప్స్ ఆఫ్ యాంటీబాడీస్. సో ఈ టైప్స్ ఆఫ్ యాంటీబాడీస్ ఎన్సీఆర్టీలో మాత్రము ఓన్లీ నేమ్స్ ఇచ్చాడండి,
మనం ప్రతి యాంటీబాడీస్ అంటే 5 టైప్స్ ఆఫ్ యాంటీబాడీస్ ఉంటాయి. ఈ 5 టైప్స్ ఆఫ్ యాంటీబాడీస్ గురించి 2-3 లైన్స్ మనం చదువుదాం. ఎందుకంటే నెక్స్ట్ మనం చదివే టాపిక్స్‌లో ఫ్యూచర్ చాప్టర్స్‌లో గూడా మధ్య మధ్యలో వస్తూ ఉంటాయి ఇవి. సో, మనం ఒకటేసారి ఇవి కొంచెం అధ్యయనం చేస్తే మనకు ఫ్యూచర్‌లో ఈజీగా ఉంటది. సో, మరి మొదటిగా వచ్చేసి ఐజీజీ యాంటీబాడీస్. సో, ఐజీజీ యాంటీబాడీస్ అంటే 5 టైప్స్ ఆఫ్ యాంటీబాడీస్ ఉంటాయి. మొదటగా వచ్చేసి ఐజీజీ యాంటీబాడీస్. ఇట్ ఈస్ ప్రెజెంట్ 80-85%. ఓకే. ఇట్ ఈస్ మోస్ట్ అబండెంట్ ఇమ్యునోగ్లోబులిన్స్. గ్లోబులిన్స్ అంటే 80-85% ఉంటాయి కాబట్టి ఇవి ఎక్కువగా ఉంటాయని. సో, ఇట్ ఈస్ ద స్మాలెస్ట్. ఇట్ ఈస్ ఎ మోనోమర్. ఇట్ ఈస్ ద స్మాలెస్ట్ వెన్ కంపేర్డ్ టు ఆల్ యాంటీబాడీస్. ఇట్ ఈస్ ద స్మాలెస్ట్. సో, స్మాలెస్ట్ ఉంటది కాబట్టి ఇట్ కెన్ ఈజిలీ పాసెస్ త్రూ ద ప్లాసెంటా. స్మాలెస్ట్ ఉంటది కాబట్టి ప్లసెంటా ద్వారా ఈజీగా పాస్ అవుతది. టిష్యూస్ ద్వారా ఈజీగా పాస్ అవుతది. సో, ఇది ప్లసెంటా నుంచి ఫీటస్‌కి వెళ్తదన్నట్టు ఈ యాంటీబాడీస్. సో, ప్రొటెక్షన్ ఇస్తది. సో, దీన్నే మనం అంటాము పాసివ్ ఇమ్యూనిటీ. సో, డైరెక్ట్‌గా యాంటీబాడీస్ వెళ్ళడం అనేది చూస్తున్నాం ఇక్కడ. సో, దీన్నే మనం అంటాము పాసివ్ ఇమ్యూనిటీ. So IgG antibodies are it present 80-85%. It is the most abundant immunoglobulin, smallest, so can easily passes through the placenta and tissues. Okay. It is important in RH incompatibility. Next వచ్చేసి IgA antibodies. IgA antibodies అనేటివి 10-15% ఉంటాయండి. It is a dimer. Dimer అంటే 2 IgA యూనిట్స్ ఉంటాయి, యాంటీబాడీ యూనిట్స్ ఉంటాయి. It is attached by J chain. ఓకే అండి. సో, ఐజీఏ యాంటీబాడీస్ అనేవి వెరీ రిచ్ ఇన్ కొలెస్ట్రాల్. సో, కొలెస్ట్రాల్ అంటే ఏంటి? ద ఫస్ట్ మిల్క్ ప్రొడ్యూస్డ్ ఆఫ్టర్ ద చైల్డ్ బర్త్. ఓకే. ఫస్ట్ మిల్క్ ప్రొడ్యూస్డ్ ఆఫ్టర్ ద చైల్డ్ బర్త్. సో, ఇనిషియల్ డేస్‌లో మిల్క్ ప్రొడ్యూస్ అయ్యేదాన్ని మనము చైల్డ్ బర్త్ తర్వాత ఇనిషియల్ డేస్‌లో ప్రొడ్యూస్ అయ్యే మిల్క్‌ను మనం కొలెస్ట్రాల్ అని అంటాము. సో, ఈ కొలెస్ట్రాల్‌లో ఐజీఏ యాంటీబాడీస్ అనేటివి ఎక్కువగా ఉంటాయి. సో, ఎప్పుడైతే బ్రెస్ట్ ఫీడింగ్ ఉంటదో ఎర్లీ అంటే న్యూబార్న్ బేబీకి, అప్పుడు ఈ యాంటీబాడీస్ అనేవి ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకుంటాయి. న్యూబార్న్ బేబీకి ఇట్ ప్రొటెక్ట్స్ న్యూబార్న్ బేబీ ఫ్రమ్ ఇన్ఫెక్షన్స్. మళ్ళీ యాంటీబాడీస్ డైరెక్ట్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అవుతున్నాయి కాబట్టి దీన్ని మనం పాసివ్ ఇమ్యూనిటీ అని అంటాము. సో, ఐజీఏ యాంటీబాడీస్ అండ్ ఐజీజీ యాంటీబాడీస్. సో, ఇదే అండి. ఐజీఎం. ఐజీఎం ఇట్ ఈస్ ద లార్జెస్ట్. ఇట్ ఈస్ ఎ పెంటామర్. పెంటామర్ అంటే 5 యాంటీబాడీ యూనిట్స్ ఉంటాయి. ఇట్ ఈస్ అటాచ్డ్ బై లింక్డ్ బై J chain. దే ఆర్ ప్రొడ్యూస్డ్ వెన్ ద పాథోజన్ ఎంటర్ ద బాడీ ఫర్ ద ఫస్ట్ టైమ్. సో, ఎప్పుడు ఎంటర్ అవుతాయండి? ఇవి ఎప్పుడైతే ఫస్ట్ ఇన్ఫెక్షన్ అకరైతదో ఆ టైంలో ఐజీఎం యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతాయి. దిస్ ఈస్ ప్రైమరీ రెస్పాన్స్. సో, ఐజీఎం ఉన్నది అనంటే ఫస్ట్ ఇన్ఫెక్షన్ వచ్చినట్టు మనము గుర్తిస్తాం అన్నట్టు. ఐజీఎం ఇంక్రీజ్ అయిందనుకోండి ఇట్ ఇండికేట్స్ ద ఫస్ట్ ఇన్ఫెక్షన్. సో, ఇది అండి ఐజీఎం గురించి. ఐజీఈ. ఐజీఈ అంటే మనం ఎలర్జీ అని గుర్తుంచుకోవాలి. సో, ఇట్ ఈస్ ప్రెజెంట్ లెస్ దెన్ 1%. మెయిన్‌లీ ప్రొడ్యూస్డ్ వెన్ యువర్ బాడీ రియాక్ట్స్ టు ద అలర్జెన్స్. అలర్జెన్‌కి ఎప్పుడైతే మన బాడీ ఎక్స్‌పోజ్ అయితదో అప్పుడు ఐజీఈ అనేది ప్రొడ్యూస్ అవుతది. సో, అలర్జెన్ అంటే పాలెన్, డస్ట్, ఫుడ్ అలర్జెన్స్, ఇన్సెక్ట్ బైట్స్ ఇలాంటివి అన్నట్టు. సో, మనము ఐజీఏ, ఐజీఈ యాంటీబాడీస్ అనేటివి ఇంపార్టెంట్ అండి. సో, మనకి ఫ్యూచర్‌లో వస్తాయి ఇవి. ఇప్పుడు పాసివ్ ఇమ్యూనిటీ అని చదివాము జనరల్‌గా. వాట్ ఈస్ యాక్టివ్ ఇమ్యూనిటీ, పాసివ్ ఇమ్యూనిటీ అంటే ఏంటనేది మనం చదువుకుందాం నెక్స్ట్ స్లైడ్స్‌లో. సో, ఇక్కడ ఐజీడీ డెల్టా లెస్ దెన్ 1% ఇట్ ఈస్ అటాచ్డ్ టు ద బి సెల్స్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ అండ్ ఇమ్మోరల్ ఇమ్యూనిటీ గురించి చదువుకుందాం. మొదటగా సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ గురించి చూద్దాం. సెల్ mediated immunity is the type of immunity that mainly uses T cells to destroy infected cells and pathogens. సో, సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీలో T cells అనేటివి ఇంపార్టెంట్ అండి. ఇట్ యూజెస్ ద T cells. వెరాజ్ ఇమ్మోరల్ ఇమ్యూనిటీలో B cellsను యూజ్ చేసుకుంటదండి. ఇది బేసిక్ డిఫరెన్స్ అండి.
తర్వాత దిస్ ఇమ్యూనిటీ డస్ నాట్ యూజ్ యాంటీబాడీస్. యాంటీబాడీస్ని యూజ్ చేసుకోదు సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీలో. మరి ఇమ్మోరల్ ఇమ్యూనిటీలో యాంటీబాడీస్ అనేటివి యూజ్ చేసుకుంటుంది. ఓకేనండి. మరి సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీలో టీ హెల్పర్ సెల్స్ ఉంటాయి, సైటోటాక్సిక్ ఆర్ కిల్లర్ సెల్స్ ఉంటాయి. మొదటిగా వచ్చేసి టీ హెల్పర్ సెల్స్ గురించి చదువుకుందాము. దిస్ హ్యావ్ ఎ CD4 ప్రోటీన్స్ ఆన్ దేర్ సర్ఫేస్. టీ హెల్పర్ సెల్స్ సర్ఫేస్ మీద CD4 ప్రోటీన్స్ అనేటివి ఉంటాయి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఎందుకంటే హెచ్ఐవి ఎయిడ్స్ చదువుకున్నప్పుడు ఇది చాలాసార్లు మనకు రిపీట్ అవుతాయి. CD4 ప్రోటీన్స్ అనేటివి టీ హెల్పర్ సెల్స్ సర్ఫేస్ మీద ఉంటాయి. ఇక్కడ చూడండి, CD4 ప్రోటీన్స్. దట్ ఈస్ వై దే ఆర్ కాల్డ్ CD4+ హెల్పర్ సెల్స్ అని అంటాము. అందుకే మనం ఏమంటామంటే CD4+ హెల్పర్ సెల్స్ అని అంటాము. దే కెనాట్ కిల్ ద ప్యాథోజన్. దే కెనాట్ కిల్ ద ప్యాథోజన్ డైరెక్ట్లీ. ఓకే, డైరెక్ట్గా ప్యాథోజన్ని కిల్ చేయవు టీ హెల్పర్ సెల్స్. హెల్పర్ అని ఉండనే ఉన్నదండి ఇక్కడ, హెల్పర్, టీ హెల్పర్. ఓకే, సో ఇవి డైరెక్ట్గా ప్యాథోజన్ని కిల్ చేయవండి. బట్ దే స్టిమ్యులేట్స్ ద బీ సెల్స్. బీ సెల్స్ను స్టిమ్యులేట్ చేస్తాయి. సో అండ్ అదర్ ఇమ్యూన్ సెల్స్. దే స్టిమ్యులేట్స్ ద బీ సెల్స్ అండ్ అదర్ ఇమ్యూన్ సెల్స్. సో దే కోఆర్డినేట్ ఇమ్యూన్ రెస్పాన్స్. ఓకే అండి, ఇమ్యూన్ రెస్పాన్స్ను కోఆర్డినేట్ చేస్తుంది. బీ సెల్స్ను స్టిమ్యులేట్ చేస్తుంది అన్నట్టు. ఆ బీ సెల్స్ను స్టిమ్యులేట్ చేయడం ద్వారా ప్లాస్మా సెల్స్ కానీ, సో మెమరీ సెల్స్ కానీ ఫామ్ అవుతాయి అన్నట్టు. సో అదండి టీ హెల్పర్ సెల్స్, దే స్టిమ్యులేట్స్ ద బీ సెల్స్. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చి CD4 ప్రోటీన్ అండి. టీ హెల్పర్ సెల్స్ మీద CD4 ప్రోటీన్ అనేది ఉంటుంది. టీ హెల్పర్ సెల్స్ సర్ఫేస్ మీద CD4 ప్రోటీన్ అనేది ఉంటుందని గుర్తుంచుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో నెక్స్ట్ వచ్చేసి సైటోటాక్సిక్ ఆర్ కిల్లర్ సెల్స్. ఇది సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీలో భాగంగా మనం చదువుతున్నామండి. ఫస్ట్ టీ హెల్పర్ సెల్స్ చదివాము. నెక్స్ట్ వచ్చేసి సైటోటాక్సిక్ ఆర్ కిల్లర్ సెల్స్ గురించి చదువుదాము. మరి టీ హెల్పర్ సెల్ సర్ఫేస్ మీద CD4 ప్రోటీన్ ఉంది. మరి ఇక్కడ దిస్ సెల్స్ హ్యావ్ ఎ CD8 ప్రోటీన్స్ ఆన్ దేర్ సర్ఫేస్. అక్కడ CD4 ఉంటే ఇక్కడ CD8 ప్రోటీన్స్ ఉన్నాయి. సో ఇట్లా ఎప్పుడైనా కంపారిటివ్గా మనం చదువుకోవాలండి, గుర్తుంటుంది. సో ఎప్పుడైతే మనము మల్టిప్లికేషన్ ఛాయిస్లో చేయాలంటే ఈ కంపారిటివ్గా చదవకపోవడము, ఇలాంటివి కొన్ని చేయకపోతే మనకు చాలా ఇబ్బంది అవుతుందండి. సో నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి కాబట్టి మనం జాగ్రత్తగా చదవాలి సబ్జెక్ట్ని. సో దిస్ కెన్ డైరెక్ట్లీ కిల్ ఇన్ఫెక్టెడ్ ఆర్ ట్యూమర్ సెల్స్. డైరెక్ట్గా ఇన్ఫెక్టెడ్ ఆర్ ప్యాథోజన్ కానీ ట్యూమర్ సెల్స్ని కానీ డైరెక్ట్ అటాక్ చేస్తుంది, డైరెక్ట్ కిల్ చేస్తుంది అన్నట్టు. మరి హెల్పర్ సెల్స్లో ఏమైందండి, ఇట్ స్టిమ్యులేట్స్ ద బీ సెల్స్ అంతే. ఇక్కడ సైటోటాక్సిక్ కిల్లర్ సెల్స్ మాత్రం డైరెక్ట్గా కిల్ చేస్తాయి, ఇన్ఫెక్టెడ్ ఆర్ ప్యాథోజన్ను డైరెక్ట్గా అటాక్ చేస్తాయని చెప్తున్నాం. సో దీంతోనే మనకు సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ అనేది అయిపోయిందండి. నెక్స్ట్ వచ్చేసి ఇమ్మోరల్ ఇమ్యూనిటీ. ఈ ఇమ్మోరల్ ఇమ్యూనిటీలో బీ సెల్స్ యూజ్ అవుతాయని చెప్పాను, యూజ్ చేసుకుంటుందని చెప్పాను, యాంటీబాడీస్ అనేటివి ఫామ్ అవుతాయి. సో బీ సెల్స్ బైండ్ టు యాంటీజెన్. బీ సెల్స్ అనేవి యాంటీజెన్కి బైండ్ అవుతాయి. అప్పుడు కో స్టిమ్యులేట్స్ ఫ్రమ్ టీ హెల్పర్ సెల్స్. టీ హెల్పర్ సెల్స్ స్టిమ్యులేట్ చేస్తాయి. అప్పుడు టీ హెల్పర్ సెల్స్ స్టిమ్యులేట్ చేయడం ద్వారా బీ సెల్స్ దే డిఫరెన్షియేటెడ్ ఇంటూ ప్లాస్మా సెల్స్ అండ్ మెమరీ సెల్స్. ఓకే, బీ సెల్స్ బైండ్స్ టు ద యాంటీజెన్, అంటే ప్యాథోజన్కు బైండ్ అయింది అనుకోండి. అప్పుడు టీ హెల్పర్ సెల్స్ అనేది స్టిమ్యులేట్ చేస్తుంది. అప్పుడు బీ సెల్ అనేది దే డిఫరెన్షియేటెడ్ ఇంటూ ప్లాస్మా సెల్ అండ్ మెమరీ సెల్. ఓకే అండి, ఒకసారి చదుదాం ఈ పాయింట్. బీ సెల్ బైండ్ టు ద యాంటీజెన్ అండ్ విత్ co-stimulates from the T helper cells, they differentiate. They అంటే ఏంటంటే B cells. B cells differentiated into plasma cell and memory cell. సో ఇక్కడ ప్లాస్మా సెల్స్ అనేటివి దే ప్రొడ్యూస్ యాంటీబాడీస్, దే స్పెసిఫిక్ టు ద ప్యాథోజన్. ఓకే అండి, దే స్పెసిఫిక్ టు ద ప్యాథోజన్, యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేస్తుంది ప్లాస్మా సెల్స్. ఈ మెమరీ సెల్స్ అనేవి ర్యాపిడ్ అండ్ స్టోరేజ్ రెస్పాన్స్ అండ్ సెకండరీ రెస్పాన్స్. సో ఇవి స్టోరేజ్ రెస్పాన్స్, ప్రైమరీ రెస్పాన్స్లో ఇవి స్టోరేజ్గా ఉంటాయి అన్నట్టు. ప్రైమరీ రెస్పాన్స్లో మెమరీ సెల్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. అవి సెకండరీ రెస్పాన్స్లో ఆ మెమరీ సెల్ అనేది మళ్ళీ యాంటీజెన్ సేమ్ వచ్చినప్పుడు, ప్యాథోజన్ సేమ్ వచ్చినప్పుడు యాక్టివ్ చేస్తుంది అన్నట్టు.
తొందరగా ఐడెంటిఫై చేసి సెకండరీ రెస్పాన్స్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. సో ఇంతకుముందు మనం చదువుకున్నామండి చాలా సార్లు దీన్ని. సో ఒకసారి డయాగ్రామ్ చూద్దాం ఇక్కడ. ఇక్కడ బి సెల్స్ ఉన్నాయండి. సో ఇక్కడ ప్యాథోజన్ ఎప్పుడైతే ఎన్గల్ఫ్ చేసిందో యాక్టివేటెడ్ బి సెల్ అనేది యాక్టివేట్ అయింది. అక్కడ టీ సెల్స్ యాక్టివేట్ అయ్యి ఈ బి సెల్ను యాక్టివేట్ చేయడం ద్వారా ఇవి రిపీటెడ్గా డివైడ్ అయ్యి కాలనీస్ లాగా ఫామ్ అవుతాయి. ఇప్పుడు కాలనీస్ లాగా ఫామ్ అయినప్పుడు ఆ కాలనీస్ నుంచే ప్లాస్మా సెల్స్ అండ్ మెమరీ సెల్స్ వస్తాయి. ఈ ప్లాస్మా సెల్స్ వచ్చేసి స్పెసిఫిక్ యాంటీబాడీస్. మరి మెమరీ సెల్స్ ఏమండి సెకండరీ రెస్పాన్స్ కోసం ఉపయోగపడతాయి. సో ఇది డయాగ్రామేటిక్గా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మీకు ఈజీగా అర్థం అవడం కోసము. సో హ్యూమన్ ఆర్గాన్స్ లైక్ కిడ్నీ అండ్ హార్ట్ కెన్ బి ట్రాన్స్ప్లాంటెడ్. సో ట్రాన్స్ప్లాంటేషన్ అనేది జరుగుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కిడ్నీలు రెండు చెడిపోయినాయి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో అది చాలా కష్టం లివింగ్కి. తర్వాత డయాలసిస్కి పోతాడు ఆ పేషెంట్. కానీ డయాలసిస్ అనేది కూడా 3 డేస్కి ఒకసారి వెళ్ళడము ఆ, చాలా కొంచెం కాంప్లికేషన్తో కూడుకొని ఉంటుందండి. చాలా ఇబ్బంది అవుతుంది పేషెంట్కి. సో ఆ టైంలో ఏంటంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం చూస్తాడు పేషెంట్. సో అది ఈ కిడ్నీ కానీ హార్ట్ కానీ ట్రాన్స్ప్లాంటేట్ జరుగుతుందో డోనార్ నుంచి మనం దాన్ని అంటాం గ్రాఫ్ట్ అని అంటామండి. ఏమంటాము? గ్రాఫ్ట్. ఓకే. సో అప్పుడు కిడ్నీ ఆర్ హార్ట్ ట్రాన్స్ప్లాంటేట్ జరిగినప్పుడు దే కెనాట్ బి టేకన్ ఫ్రమ్ ఎనిమల్ నుంచి మనం ట్రాన్స్ప్లాంటేషన్ చేసేటప్పుడు మనకి కిడ్నీ కావాలి ఎవరికన్నా అనుకుంటే అనదర్ ప్రైమేట్ నుంచి తీసుకోం ఆర్ ఎనీ హ్యూమన్ బీయింగ్ నుంచి తీసుకోమండి. ఇష్టం వచ్చిన హ్యూమన్ బీయింగ్ ఎవరు దొరికితే వాళ్ళ తీసుకొని పెట్టడం కాదండి. సో వి మస్ట్ టేక్ అన్ ఆర్గన్ ఫ్రమ్ మ్యాచ్డ్ బ్లడ్ గ్రూప్. ఏమంటున్నా అంటే ఇక్కడ మ్యాచ్డ్ బ్లడ్ గ్రూప్ ఉన్న వ్యక్తిని కానీ టిష్యూ మ్యాచింగ్ అయిన వ్యక్తిని కానీ మనము ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తారు. సో ఇవి మ్యాచ్డ్ బ్లడ్ గ్రూప్ ఉండాలి, టిష్యూ మ్యాచింగ్ ఉండాలి. అప్పుడే ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ కాసెస్ గ్రాఫ్ట్ రిజెక్షన్. సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ చెప్పాను, టీ హెల్పర్ సెల్స్, సైటోటాక్సిక్ కిల్లర్ సెల్స్ అని సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ. ఈ సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ అనేది గ్రాఫ్ట్ రిజెక్షన్ చేస్తుంది అన్నట్టు. ఓకే, బికాస్ టీ హెల్పర్ సెల్స్ రికగ్నైజ్ ద డోనర్ ఆర్గాన్స్. ఇవి టీ హెల్పర్ సెల్స్ ఏవైతే ఉన్నాయో డోనర్ ఆర్గాన్ ఉన్నదా ఏదైతే హార్ట్ కిడ్నీయో ఎవరైతే వేరే వ్యక్తి నుంచి తీసుకున్న వ్యక్తి దగ్గరికి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ జరిగింది అనుకోండి, ఆ కిడ్నీని ఫారెన్ ఆర్గాన్ అనుకుంటుంది. ఈ టీ హెల్పర్ సెల్స్ రికగ్నైజ్ ద డోనార్ ఆర్గాన్ కనిపెట్టి ఇది ఫారెన్ ఆర్గాన్ కదా అని అనుకుంటుంది. సో అప్పుడు అది డెస్ట్రాయిడ్ ఇట్స్ త్రూ సైటోటాక్సిక్ టీ సెల్ అండ్ మైక్రోఫేజెస్. అప్పుడు ఏదైతే ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్ అయిందో దాన్ని డిస్ట్రాయ్ చేసేస్తుంది ఈ సైటోటాక్సిక్ అండ్ మైక్రోఫేజెస్ సెల్స్ ద్వారా దాన్ని డిస్ట్రాయ్ చేసేస్తుంది. సో మనమైతే ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసినప్పుడు మ్యాచ్డ్ బ్లడ్ గ్రూప్ ఆ టిష్యూ మ్యాచింగ్ అవుతుందా లేదా అని మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఈ టిష్యూ మ్యాచ్డ్ బ్లడ్ గ్రూప్ ఉన్నా కూడా సప్రెసివ్ డ్రగ్స్ అనేటివి వాడవలసి ఉంటుంది. సో ఇదండి. మరి నెక్స్ట్ టాపిక్ వచ్చేసి యాక్టివ్ ఇమ్యూనిటీ అండ్ ప్యాసివ్ ఇమ్యూనిటీ. సో యాక్టివ్ ఇమ్యూనిటీ అంటే వెన్ ద హోస్ట్ ఈస్ ఎక్స్పోజ్ టు యాంటీజెన్ విచ్ మే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లివింగ్ ఆర్ డెడ్ మైక్రోబ్స్ ఆర్ అదర్ ప్రోటీన్స్, యాంటీబాడీస్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద బాడీ. సో మనం ఎప్పుడైతే యాక్టివ్ ఇమ్యూనిటీ అంటే ఎక్స్పోజ్ టు యాంటీజెన్, ఎప్పుడైనా ఫర్ ఎగ్జాంపుల్ కరోనా వైరస్కి ఎక్స్పోజ్ అయ్యాము, మరి బ్యాక్టీరియల్ డిజీస్కి ఎక్స్పోజ్ అయినప్పుడు యాంటీబాడీస్ అనేటివి ప్రొడ్యూస్ అవుతాయి. సో యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అయినప్పుడు ఈ టైప్ ఆఫ్ ఇమ్యూనిటీని మనం యాక్టివ్ ఇమ్యూనిటీ అని అన్నాము. ఇట్ ఈస్ లాంగ్ లాస్టింగ్. ఓకే అండి, ఇట్ ఈస్ లాంగ్ లాస్టింగ్ బికాస్ ద బాడీ ఇట్ సెల్ఫ్ ప్రొడ్యూస్ యాంటీబాడీస్. ఇది లాంగ్ లాస్టింగ్ అని ఎందుకు చెప్తున్నాడో మన బాడీ యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేసింది. మెమరీ సెల్స్ అనేవి ఫామ్ అయినాయి ఆఫ్టర్ ఎక్స్పోజర్ టు ద యాంటీజెన్. యాంటీజెన్ అంటే ప్యాథోజన్ ఏదైనా ఎంటర్ అయినప్పుడు మనకు మెమరీ సెల్స్ అనేవి ప్రైమరీ రెస్పాన్స్లో ఫామ్ అవుతాయి. సో మన కరోనా టైంలో ఇదే అన్నారండి యాక్టివ్ ఇమ్యూనిటీ అయింది అని. ఫస్ట్ కరోనా వైరస్ వచ్చిన వాళ్ళకు మళ్ళా నెక్స్ట్ సారి అది యాక్టివ్ ఇమ్యూనిటీ డెవలప్ చేసుకున్నది, యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేసుకున్నది బాడీలో. మరి సెకండ్ సారి కరోనా వైరస్ వచ్చినప్పుడు ఈ
మెమరీ బి సెల్స్ దాన్ని గుర్తించి తొందరగా సెకండరీ రెస్పాన్స్ అనేది స్ట్రాంగ్ ఉండి కరోనా వైరస్‌ను చంపేసిందని, ఇలాంటివి మనము అప్పుడు ఆ కరోనా టైంలో మనం వినడం జరిగింది యాక్చువల్‌గా. సో, ఇదండి. ఆ టైంలో మనము యాక్టివ్ ఇమ్యూనిటీ డెవలప్ అయింది అని కొందరు సైంటిస్ట్‌లు అనాలిసిస్ చేయడం స్టార్ట్ పెట్టారు. సో, ఇక్కడ ఎగ్జాంపుల్ వచ్చేసి వ్యాక్సినేషన్ అండ్ నేచురల్ ఇన్ఫెక్షన్. సో, వ్యాక్సినేషన్‌లో జనరల్‌గా మనకు ఇది యాక్టివ్ ఇమ్యూనిటీయే అండి. ఏదైతే డెడ్ అటెన్యూటెడ్ గాని మన ఆర్గానిజం అంటే ఆర్గాన్స్ ఏదో పాథోజన్‌ను మనం చంపి ఈటింగ్ ద్వారా చంపి మనం బాడీలోకి పంపిస్తాం వ్యాక్సినేషన్ అనేది. అప్పుడు ఏందండి యాంటీబాడీస్ అనేటివి ప్రొడ్యూస్ అవుతాయి. సో, అది ప్రైమరీ రెస్పాన్స్. మళ్ళా సెకండరీ రెస్పాన్స్ మెమరీ సెల్స్ ఉంటాయి. మళ్ళా సెకండ్ అదే పాథోజన్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ పోలియో అనుకోండి. సో, ఆ పోలియో పాథోజన్‌ను మనం పంపిస్తాము. హ్మ్. లైవ్ అటెన్యూటెడ్ దాన్ని ఇనాక్టివ్ చేసి పంపిస్తాము. అది ఇనాక్టివ్ చేసి పంపించిన తర్వాత యాంటీబాడీస్ అనేటివి ప్రొడ్యూస్ అవుతాయి. సో, మెమరీ సెల్స్ అనేటివి ఫార్మ్ అవుతాయి. సో, మళ్ళా సెకండరీ రెస్పాన్స్ అదే పోలియో వైరస్ కానీ మన బాడీలోకొస్తే ఈ సెకండరీ రెస్పాన్స్ అనేది ఆ పాథోజన్‌ని ఆ పోలియో వైరస్‌ని చంపేసి మనకు ఇమ్యూనిటీ ఇస్తదన్నట్టు. సో, ఇక్కడ యాంటీబాడీస్ అనేటివి ప్రొడ్యూస్ అయ్యాయి. సో, యాక్టివ్ ఇమ్యూనిటీలో యాంటీబాడీస్ అనేటివి ప్రొడ్యూస్ అయ్యాయి. మెమరీ సెల్స్ అనేటివి ఉన్నాయి కాబట్టి ఇది కొంచెం లాంగ్ లాస్టింగ్‌గా ఉంటుంది. ఇప్పుడు నేచురల్ ఇన్ఫెక్షన్ గూడా ఏదైనా ఒక ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు దాన్ని యాంటీబాడీస్ కరోనా వైరస్ నేను ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఓకే. యాంటీబాడీస్ అనేటివి ప్రొడ్యూస్ అవుతాయి. మళ్ళా సెకండ్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు సెకండరీ రెస్పాన్స్ వచ్చినప్పుడు అవి బాగా ఫాస్ట్‌గా మూవ్ అవుతాయి. చాలా స్ట్రాంగుండి ఆ పాథోజన్‌ని చంపేస్తాయి. ఆ యాంటిజెన్‌ని చంపేస్తాయి. సో, ఇదండి యాక్టివ్ ఇమ్యూనిటీ. మరి నెక్స్ట్ వచ్చేసి పాసివ్ ఇమ్యూనిటీ. నేను ఐజీఏ చదువుకున్నప్పుడు మీకు గుర్తుంచుకోవాలి అని చెప్పాను అప్పుడే. పాసివ్ ఇమ్యూనిటీ. సో, గుర్తుందా అండి మీకు? ఇక్కడ చూడండి పాసివ్ ఇమ్యూనిటీ. ఓకే అండి. పాసివ్ ఇమ్యూనిటీ. ఈ 2 ప్లేస్‌లలో పాసివ్ ఇమ్యూనిటీ. ఐజీఏ. మనం ఈ ఎగ్జాంపుల్స్ ఈ పాసివ్ ఇమ్యూనిటీలో ఇవ్వచ్చు మనము. So passive immunity is a immunity given directly by ready-made antibodies. Ready-made antibodies. Okay, one person to another person. It provides the immediate గా వస్తాయంట అన్నట్టు ఇవి. కానీ బట్ షార్ట్ టైమ్. సో షార్ట్ టైమ్ ఉంటాయి ప్రొటెక్షన్‌కి. బికాస్ ద బాడీ డస్ నాట్ ప్రొడ్యూస్ ఓన్ యాంటీబాడీస్. అర్థమవుతుందా అండి? ఇక నేచురల్‌గా ఈ షార్ట్ టర్మ్ ఉంటాయి. యాంటీబాడీస్ ప్రొడ్యూస్ కావు. ఫర్ ఎగ్జాంపుల్ నేచురల్‌గా కొలెస్ట్రామ్ అనేది బేబీకి ఆ మదర్ ద్వారా మిల్క్ వస్తాయి ఇనిషియల్స్ డేలో. అవి కొలెస్ట్రామ్ అప్పటి మందము ఇన్ఫెక్షన్ కాకుండా బేబీని కాపాడతాయి. కానీ యాంటీబాడీస్ ప్రొడ్యూస్ కావు. సో, అది పాసివ్ ఇమ్యూనిటీ అంటే. డైరెక్ట్‌లీ రెడీమేడ్ యాంటీబాడీస్ ఆ కొలెస్ట్రామ్ నుంచి బేబీకి లభించడం జరుగుతుంది. ఈ ఐజీజీ యాంటీబాడీస్ సో, ట్రాన్స్‌ఫార్మ్ ఫ్రమ్ ప్లసెంటా టు ఫీటస్. ప్లసెంటా నుంచి ఫీటస్‌కొచ్చేసాయి డైరెక్ట్ యాంటీబాడీస్. సో, ఈ రెడీమేడ్ యాంటీబాడీస్ అండి. ఆర్టిఫిషియల్‌గా అంటే రెడీమేడ్ యాంటీబాడీస్ ఆర్ ప్రిపేర్డ్. ఈ యాంటీవెనమ్ ఇంజెక్షన్స్ మీరు చూడండి. యాంటీవెనమ్ ఇంజెక్షన్స్ కాబట్టి ఇది యాంటీబయాటిక్స్ ప్రొడ్యూస్ చేయాలి ఒక 10 రోజులకు, 10 డేస్‌కి అంటే అట్లా కుదరదండి నిజంగా. మీరు యాక్టివ్ ఇమ్యూనిటీ దీంట్లో డెవలప్ చేద్దామనంటే అసలు వితిన్ 1 అవర్‌కే మనం పాము కరిచిన తర్వాత మనం డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి. తొందరగా రియాక్ట్ అవుతది. తొందరగా నర్వస్ సిస్టమ్‌ని డ్యామేజ్ చేస్తది. చనిపోయే అవకాశాలు ఎక్కువుంటాయి ట్రీట్మెంట్ లభించకపోతే. ఇక్కడ పాసివ్ ఇమ్యూనిటీ మనం ఇయ్యలేము. సారీ. యాక్టివ్ ఇమ్యూనిటీ మనం ఇవ్వలేము. పాసివ్ ఇమ్యూనిటీ ఉండాలి. ఆర్టిఫిషియల్‌గా మనం రెడీమేడ్ యాంటీబాడీస్ తొందరగా ఇస్తే దానికి యాంటీవెనమ్‌గా పనిచేసి ఆ పేషెంట్ బతికే అవకాశాలుంటాయి. సో, ఈ టైంలో మనం పాసివ్ ఇమ్యూనిటీ ఇవ్వాలా. ఆర్టిఫిషియల్‌గా మనం ఇవ్వాలా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకున్నట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ మీరు రేబీస్ వ్యాక్సిన్ ఉందండి. రేబీస్ వ్యాక్సిన్ అనేది యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అయితాయి వ్యాక్సిన్‌కి. సో, ప్ర ప్రొడ్యూస్ అవుతాయి. అంటే కొంచెం టైం తీసుకుంటాయి గానీ, రేబీస్ వైరస్ అనేది స్లోగా పాస్ అవుతది. మనం ఈ వ్యాక్సిన్ ఇచ్చినా దానికి ఓకే. ఫైన్. కానీ ఇంకా రెడీమేడ్ ఇమ్యునోగ్లోబులిన్స్ ఇస్తారన్నట్టు. ఈ మధ్యలో గవర్నమెంట్ హాస్పిటల్‌లో ఇస్తున్నారు. రెడీమేడ్ యాంటీబాడీస్ అంటాం అవి. ఇక అవిచ్చి
ఇంకా ఈ రేబీస్ వ్యాక్సిన్ 2 తీసుకుంటే ఇంకా ఎఫెక్టివ్‌గా పనిచేస్తది అన్నట్టు. ఈ రెడీమేడ్ యాంటీబాడీస్ తొందరగా అవి చంపేయడం జరుగుతది. మనం ఏదైతే వ్యాక్సిన్ తీసుకున్నామో అది లాంగ్ లాస్టింగ్‌గా యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేయి మనకు ఫ్యూచర్‌ల ఒకవేళ డాగ్ బైట్ ఉన్నా గూడా మనము ఎక్కువగా అంటే 2, 3, 4 ఇంజెక్షన్స్ గాకుండా ఒక బూస్టర్ డోస్ తీసుకోవడము అలాంటివి ఉంటాయన్నట్టు. అంటే అది డాక్టరు ఏం చెప్తే దాని ప్రకారం మనం ఫాలో అవ్వాల్సి ఉంటదండి. సో, ఈ మధ్యల గవర్నమెంట్ హాస్పిటల్స్‌లో గూడా ఈ రెబీస్ వ్యాక్సిన్ కాకు తో పాటు ఇంకా రెడీమేడ్ ఇమ్యునోగ్లోబులిన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. రెడీమేడ్ ఇమ్యునోగ్లోబులిన్స్ ఇస్తే ఆ వైరస్ అప్పుడు వచ్చిన వైరస్ చంపేస్తది. సో, ఇవి రెడీమేడ్ ఇమ్యునోగ్లోబులిన్స్ ప్లస్ రేబీస్ వ్యాక్సిన్ 2 ఇస్తే ప్రొటెక్షన్ అనేది 100% గాదు. ఇంకా 100% అన్నట్టు ఇంకా. నో డౌట్ ఇంకా. ఎక్సలెంట్ అన్నట్టది. మనకు 100% సేఫ్టీ అని మనం చెప్పొచ్చు. సో, ఇదే అండి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వ్యాక్సినేషన్ అండ్ ఇమ్యునైజేషన్. మొట్టమొదటిగా మనం వ్యాక్సిన్ అంటే ఏంటో తెలుసుకుందాం. వ్యాక్సినేషన్ మీన్స్ ఇంట్రొడ్యూసింగ్ ఎ వీకెండ్ ఆర్ కిల్డ్ pathogen into human body. So, the aim to start the primary immune response without causing the actual response. సో, మనం చెప్పాము వ్యాక్సినేషన్‌లో వీక్ గాని, మరి కిల్డ్ ప్యాథోజన్ గాని పంపిస్తామన్నట్టు వ్యాక్సినేషన్ ప్రాసెస్‌లో. మరప్పుడు ప్రైమరీ ఇమ్యూన్ రెస్పాన్స్ డెవలప్ అవుతది. సో, మెమరీ సెల్స్ ఫార్మ్ అవుతాయని, మరి సెకండరీ రెస్పాన్స్ మళ్ళీ అదే ప్యాథోజన్ వచ్చినప్పుడు, సెకండ్ రెస్పాన్స్ అప్పుడు ఆ మెమరీ సెల్స్ యాక్టివ్ చేస్తాయి. తొందరగా ఇన్ఫర్మేషన్ పంపేయడం వల్ల సెకండరీ రెస్పాన్స్ అనేది స్ట్రాంగ్‌గా ఉండి ఆ ప్యాథోజన్‌ని కిల్ చేయడము, చంపడం జరుగుతదని మనం చెప్పాం. సో, ఇదే అండి వ్యాక్సిన్ ప్రాసెస్‌లో ఇదే వ్యాక్సినేషన్ అంటే. వ్యాక్సినేషన్ మీన్స్ ఇంట్రొడ్యూసింగ్ వీకెండ్ live attenuated or killed inactivated pathogen into human body. This aim to start the primary immune response without causing the actual response. ఓకే అండి. ఇది వ్యాక్సినేషన్ అంటే. మరి టైప్స్ ఆఫ్ వ్యాక్సినేషన్. ఫస్ట్ జనరేషన్ ఉంటాయి, సెకండ్ జనరేషన్ ఉంటాయి, థర్డ్ జనరేషన్ ఉంటాయి. మరి మొదటిగా మనం ఫస్ట్ జనరేషన్ అంటే చదువుకుందాం. ఫస్ట్ జనరేషన్ అనేది దిస్ ఆర్ ద ఓల్డెస్ట్ ట్రెడిషనల్ వ్యాక్సిన్స్ అన్నట్టు. ఓల్డెస్ట్ ట్రెడిషనల్ ఇవి ఓల్డెస్ట్ అన్నట్టు. ఓకే. ట్రెడిషనల్ అంటే సాంప్రదాయకంగా ఉండేటియి అన్నట్టు. ఫస్ట్ జనరేషన్. సో, దీస్ ఆర్ ఓల్డెస్ట్ ట్రెడిషనల్ వ్యాక్సిన్స్. దిస్ యూజ్ ఓల్ ప్యాథోజన్‌ను యూజ్ చేసుకుంటది. ఫస్ట్ జనరేషన్‌లో ఓల్ ప్యాథోజన్ అంటే మొత్తం ప్యాథోజన్‌ను యూజ్ చేసుకుంటాయి. సో, టైప్స్ వచ్చేసి లైవ్ అటెన్యూటెడ్ వీకెండ్ వ్యాక్సిన్. సో, ప్యాథోజన్ లైవ్‌గా ఉంటది ఇక్కడ. కానీ వీక్ చేసి పంపిస్తామన్నట్టు. ఇట్ ప్రొడ్యూసెస్ స్ట్రాంగ్ లాంగ్ లాస్టింగ్ ఇమ్యూనిటీ. ఓకే. ఇట్ ప్రొడ్యూస్ స్ట్రాంగ్ అండ్ లాంగ్ లాస్టింగ్ ఇమ్యూనిటీ. ఎగ్జాంపుల్ ఎంఎంఆర్. సో, మెజిల్స్, మమ్స్, రూబెల్లా. ఇదొచ్చేసి ఫస్ట్ టైప్ లైవ్ అటెన్యూటెడ్ అండ్ వీకెండ్ వ్యాక్సిన్. రెండోదొచ్చేసి ఇనాక్టివేటెడ్ ఆర్ కిల్డ్ వ్యాక్సిన్స్. ఇక్కడ ప్యాథోజన్ అనేది హీట్ చేస్తామండి అండ్ కిల్ చేస్తాం ప్యాథోజన్‌ని. సేఫెస్ట్ ఇది సేఫెస్ట్ అని ఎందుకన్నాడు ఇక్కడ? సో, లైఫ్ అటెన్యూటెడ్ వ్యాక్సిన్‌తో పోల్చుకుంటే కిల్డ్ ఇనాక్టివేటెడ్ వ్యాక్సిన్ అనేది సేఫెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఈ లైఫ్ అటెన్యూటెడ్ అంటే ప్యాథోజన్ ఈజ్ లైవ్. ఒక ప్యాథోజన్ లైవ్ కానీ ప్యాథోజన్‌ని వీక్ చేసినాం. ఇక్కడ ఏం చేసామంటే ప్యాథోజన్‌ని హీట్ చేసి మనం చంపేసినాం మనం. సో, ఈ లైవ్ అటెన్యూటెడ్‌తో పోల్చుకుంటే ఇది సేఫ్ అన్నట్టు. సేఫెస్ట్ అని అన్నాడు అందుకే. సో, ఈ ప్యాథోజన్ ఎలైవ్ పంపించినాం వీక్‌గా. అది ఫ్యూచర్‌లో స్ట్రాంగ్ అయ్యి అంతే కదా! స్ట్రాంగ్ అయితే డిసీజ్ వస్తది గదా! అట్లా జరగదు. చాలా రేరెస్ట్ ఆఫ్ రేర్ కండిషన్‌లో ఉంటది. అట్లా జరగదు. బట్ ఇనాక్టివేటెడ్ కిల్డ్ వ్యాక్సిన్ అనేది సేఫెస్ట్ అని చెప్పొచ్చు. సో, అందుకే అన్నాడు సేఫెస్ట్. సో, ఇక్కడ ప్యాథోజన్ లైవ్ పంపించినా మాత్రాన మన స్ట్రాంగ్ అయ్యిద్దని చెప్పలేమండి. అంటే అట్లా కాదు. నేననేదేందంటే దీంతోని లైఫ్ అటెన్యూటెడ్ వ్యాక్సిన్‌తో పోల్చుకుంటే ఇనాక్టివేటెడ్ అనేది సేఫెస్ట్ అని చెప్తున్నాను. సో, బట్ ఇమ్యూనిటీ ఈజ్ వీకర్. సో, ఇమ్యూనిటీ అనేది కొంచెం వీక్ ఉంటది. ఇనాక్టివేటెడ్ కిల్డ్ వ్యాక్సిన్‌లో. బూస్టర్ డోసేజ్ అనేది ఇక్కడ అవసరం ఉంటదండి. సో, ఎగ్జాంపుల్ సాల్క్స్ పోలియో వ్యాక్సిన్. సాల్క్స్ అంటే సైంటిస్ట్ పేరండి.
సాల్స్ పోలియో వ్యాక్సిన్, రేబిస్ వ్యాక్సిన్, కోవాక్సిన్. సో కరోనా వైరస్లో మనకి ఇంపార్టెంట్ కోవాక్సిన్, కోవిషీల్డ్ అనేది రెండు వ్యాక్సిన్స్ ఉండే ఇండియాలో. సో ఇన్యాక్టివేటెడ్ కిల్డ్ వ్యాక్సిన్కు ఎగ్జాంపుల్ వచ్చేసి కోవాక్సిన్, రేబిస్ వ్యాక్సిన్, సాల్స్ పోలియో వ్యాక్సిన్. ఇది ఫస్ట్ జనరేషన్. ఓకే అండి. మరి ఇక్కడ సెకండ్ జనరేషన్లో ఏ పార్ట్ ఆఫ్ ప్యాథజన్ ఉపయోగించుకుంటాడు ఇన్స్టెడ్ ఆఫ్ ఓల్ మైక్రోబ్స్. ఫస్ట్ జనరేషన్లో ఓల్ ప్యాథజన్, ఓల్ మైక్రోబ్ని యూజ్ చేసాము. ఇక్కడ మాత్రం పార్ట్ ఆఫ్ ప్యాథజన్. పార్ట్ ఆఫ్ ప్యాథజన్ అంటే ఏదైనా ఒక పార్ట్ను తీసుకుంటాం మనం. ఒక యాంటీజెన్ కానీ, సబ్ యూనిట్ని ఏదైనా ఒకటి ప్రోటీన్ కానీ, పాలిసాకరైడ్ని కానీ, ఇట్లా ఒక పార్ట్ను తీసుకుంటాం అన్నట్టు. ఎగ్జాంపుల్ వచ్చేసి టాక్సైడ్ వ్యాక్సిన్స్. టాక్సైడ్ వ్యాక్సిన్స్ అంటే ఇన్యాక్టివేటెడ్ టాక్సిన్స్. ఎగ్జాంపుల్ టెటానస్ టాక్సైడ్. రెండోది వచ్చేసి సబ్ యూనిట్ యాంటీజెన్ వ్యాక్సిన్ యూజ్ స్పెసిఫిక్ ప్రోటీన్ ఆర్ పాలిసాకరైడ్స్. ఈ యాంటీజెన్ వ్యాక్సిన్ అంటే యూజ్ స్పెసిఫిక్ ప్రోటీన్ని కానీ ఆర్ పాలిసాకరైడ్ని కానీ ఉపయోగించుకుంటాం. ఎగ్జాంపుల్ వచ్చేసి హెపటైటిస్ బి వ్యాక్సిన్. సో ఇక్కడ రీకాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ ద్వారా ఈ యాంటీజెనిక్ పాలిపెప్టైడ్స్ ఆఫ్ ప్యాథోజన్ ఇంటూ బ్యాక్టీరియా ఆర్ ఈస్ట్. ఈస్ట్లో పెట్టి ఈస్ట్ అనేది మల్టిపుల్గా డివైడ్ అవుతుంది. సో బయోటెక్నాలజీ, రీకాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ ఉపయోగించుకొని ఎక్కువ కాపీస్ ప్రొడ్యూస్ చేయడం అన్నట్టు. సో ఇది డిఎన్ఏ వ్యాక్సిన్ అనేది సపరేట్ అండి, మళ్ళీ థర్డ్ జనరేషన్లో వస్తుంది. కానీ ఇక్కడ మాత్రం రీకాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ అండ్ డిఎన్ఏ వ్యాక్సిన్తో కన్ఫ్యూజ్ కాకండి. ఇక్కడ రీకాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీని ఉపయోగించి ఎక్కువ వ్యాక్సిన్స్ను ప్రొడ్యూస్ చేయడానికి అవకాశం ఉండేది. ఎందుకంటే యాంటీజెన్ పాలిపెప్టైడ్ ప్యాథోజన్ ఇంటూ బ్యాక్టీరియా ఆర్ ఈస్ట్తో పంపిస్తే ఈస్ట్ మల్టిపుల్గా డివైడ్ అయిన కొద్దీ ఈ యాంటీజెన్ పాలిపెప్టైడ్స్ కూడా ఎక్కువ డివైడ్ అయ్యి సో అలా కాపీస్ అనేవి ఎక్కువ వస్తాయి. ఎక్కువ వ్యాక్సిన్స్ ప్రొడ్యూస్ చేయడం జరిగింది. సో అందుకే కన్ఫ్యూజ్ కాకండి. అర్థమవుతుందా అండి? అట్లా. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ జనరేషన్. సెకండ్ జనరేషన్లో పార్ట్ ఆఫ్ ప్యాథోజన్ ఉపయోగించుకున్నాము, అది మాత్రం గుర్తుంచుకోండి. ఫస్ట్ జనరేషన్ వల్ల ఓల్ ప్యాథోజన్ ఉపయోగించాము. ఇక్కడ థర్డ్ జనరేషన్ దిస్ యూజ్ జెనెటిక్ మెటీరియల్ డిఎన్ఏ ఆర్ ఎంఆర్ఎన్ఏ. చూసారా అండి? జెనెటిక్ మెటీరియల్ను యూజ్ చేసాము ఇక్కడ డిఎన్ఏ ఆర్ ఎంఆర్ఎన్ఏ ఆర్ వైరల్ వెక్టర్ అండ్ టు ట్రైన్ ఇమ్యూన్ సిస్టమ్. మొదటగా వచ్చేసి డిఎన్ఏ వ్యాక్సిన్. డిఎన్ఏ వ్యాక్సిన్ అంటే ప్లాస్మిడ్ డిఎన్ఏ విత్ ఎ జీన్ ఫర్ యాంటీజెన్ ఈజ్ ఇంజెక్టెడ్ ఇన్ టు ద హ్యూమన్ సెల్ టు ప్రొడ్యూస్ యాంటీజెన్. ఈ ప్లాస్మిడ్ డిఎన్ఏలో ఆ జీన్ విత్ జీన్ని ఇన్సర్ట్ చేస్తాం స్పెసిఫిక్ యాంటీజెన్ ప్రొడ్యూస్ కావాలని. సో అది ఇంజెక్ట్ అంటే హ్యూమన్ సెల్లో ఇంజెక్ట్ చేసినప్పుడు అది యాంటీజెన్ను ప్రొడ్యూస్ చేస్తుంది అన్నట్టు. ఇక యాంటీజెన్ ప్రొడ్యూస్ చేయడం వల్ల సేమ్ ప్రైమరీ రెస్పాన్స్ మెమరీ సెల్స్ మళ్ళీ సెకండరీ రెస్పాన్స్ అయినప్పుడు మళ్ళీ స్ట్రాంగ్గా రావడం, ఇదంతా ప్రాసెస్ ఉంటుంది అన్నట్టు. సో సపరేట్గా ఇక్కడ మనము పార్ట్ ఆఫ్ ప్యాథోజన్ పంపించడము, ఓల్ ప్యాథోజన్ పంపించడం చేయట్లేదు ఇక్కడ. ఓకే, అందుకే ఇది థర్డ్ జనరేషన్ డిఎన్ఏ వ్యాక్సిన్ అనేది. ఇక్కడ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ ఇది అడ్వాన్స్డ్ అండి. ఎగ్జాంపుల్ వచ్చేసి ఫైజర్. ఇన్స్ట్రక్షన్ ఆఫ్ హ్యూమన్ సెల్స్ టు ప్రొడ్యూస్ యాంటీజెన్. ఓకే, హ్యూమన్ సెల్కు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం ఈ యాంటీజెన్ని ప్రొడ్యూస్ చేయమని. వెన్ ఇంజెక్టెడ్ దిస్ ఎంఆర్ఎన్ఏ ఎంటర్స్ ద సైటోప్లాజం. ఇది న్యూక్లియస్ కానీ ఎంటర్ కాదు, ఓన్లీ సైటోప్లాజంలోనే ఉంటుంది ఇది. ఓకే, ఎంఆర్ఎన్ఏ ఎంటర్స్ ద సైటోప్లాజం ఆఫ్ హ్యూమన్ సెల్స్. అప్పుడు హ్యూమన్ రైబోజోమ్స్ ఏవైతే ఉంటాయో ఈ ఎంఆర్ఎన్ఏను రీడ్ చేస్తాయి. అప్పుడు ఈ రైబోజోమ్స్ ట్రాన్స్లేట్ ద ఎంఆర్ఎన్ఏ. ఈ రైబోజోమ్స్ అనేటివి ఎంఆర్ఎన్ఏను ట్రాన్స్లేట్ చేసి యాంటీజెన్ను ప్రొడ్యూస్ చేస్తాయి. సో మనం ఇక్కడ మెసెంజర్ ఆర్ఎన్ఏనే పంపిస్తున్నాం ఇక్కడ. సో అది ట్రాన్స్లేట్ అయ్యి రైబోజోమ్ ద్వారా ట్రాన్స్లేట్ అయ్యి యాంటీజెన్ను ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఎగ్జాంపుల్ వచ్చేసి ఫైజర్. ఓకే, ఎగ్జాంపుల్ వచ్చేసి ఫైజర్. సో ఇదండి థర్డ్ జనరేషన్. మరి అటోఇమ్యూన్ డిజార్డర్స్ అంటే ఏంటి? నెక్స్ట్ టాపిక్ వచ్చేసి అటోఇమ్యూన్ డిజార్డర్స్. ఈ అటోఇమ్యూన్ డిజార్డర్స్ అన్ని మన సెల్స్ పైనే అటాక్ చేయడము, బాడీస్ ఓన్ సెల్ మీద అటాక్ చేయడం. బాడీ ఓన్ సెల్ ఫారెన్ ఫారెన్ అనుకొని ప్యాథోజన్ అనుకొని మిస్టేకన్లీగా మన బాడీ పార్ట్స్ పైనే అటాక్ చేయడము, యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవ్వడము చేస్తుంది అన్నట్టు అటోఇమ్యూన్ డిజార్డర్స్. అటోఇమ్యూన్ డిజార్డర్స్ అనేటివి డేంజరస్ అండి చెప్పాలంటే. ఇవి
చాలా దీర్ఘకాల వ్యాధులు, లాంగ్ లాస్టింగ్ డిజీజెస్ అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ రుమటాయిడ్ ఆర్థరైటిస్, సో సిస్టమిక్ లూపిస్ ఎరిథెమాటిస్, సోరియాసిస్. సో యాహ్! ఇవన్నీ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్. Autoimmune disorder means your own immune system mistakenly start attacking your body own cell, tissues or organs thinking that they are foreign or harmful. మన బాడీ ఓన్ సెల్లునే ఫారెన్ ఆర్ హార్మ్ఫుల్ అనుకొని అటాక్ చేస్తుంది. నార్మలీ యువర్ ఇమ్యూన్ సిస్టమ్ ప్రొటెక్ట్స్ యూ ఫ్రమ్ బ్యాక్టీరియా, వైరస్ అండ్ అదర్ ఫారెన్ సబ్స్టెన్సెస్. బట్ ఇన్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్ ద ఇమ్యూన్ సిస్టమ్ ఫెయిల్ టు డిస్టింగ్విష్, ఐడెంటిఫై చేస్తలేదు ఆటో ఇమ్యూన్ డిజార్డర్లో మన ఇమ్యూన్ సిస్టమ్ సెల్ఫ్ ఫ్రమ్ నాన్ సెల్ఫ్, సెల్ఫ్ నాన్ సెల్ఫ్ అని ఐడెంటిఫై చేయలేకపోతుంది. సో ఇట్ ప్రొడ్యూస్ యాంటీబాడీ అగైన్స్ ద బాడీ ఓన్ సెల్. ఒక యాంటీబాడీస్ అనేటివి మన బాడీ సెల్కి అగెనిస్ట్గా ప్రొడ్యూస్ అవుతాయి. దిస్ యాంటీబాడీస్ ఆర్ కాల్డ్ వాట్? ఆటో యాంటీబాడీస్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ రుమటాయిడ్ ఆర్థరైటిస్. ఓకే అండి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి అలర్జీస్. Allergies and exaggerated response of immune system to certain antigen present in the environment is called allergy. Certain antigens అన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ పాలన్, డస్ట్, certain ఫుడ్, certain డ్రగ్స్ ఇచ్చినప్పుడు ఎగ్జాజరేటెడ్ రెస్పాన్స్ అనేది ఉంటుందా హ్యూమన్ సిస్టమ్ది. ఆ ఎగ్జాగరేటెడ్ రెస్పాన్స్ ఆఫ్ ఇమ్యూన్ సిస్టమ్నే మనం అంటాము అలర్జీ. సో ఇక్కడ పాలన్ డస్ట్ కానీ సెటన్ డ్రగ్స్ అంటే మెడిసిన్స్ కూడా అలర్జీని క్రియేట్ చేస్తాయి. సో ద ఫస్ట్ ఎక్స్పోజర్ ద బాడీ ప్రొడ్యూస్ ఐజీఈ యాంటీబాడీస్. ఐజీఈ యాంటీబాడీస్ అలర్జీ అని గుర్తుంచుకోవాలని చెప్పాను నేను టైప్స్ ఆఫ్ యాంటీబాడీస్ చదివేటప్పుడు. ఓకేనా అండి? దే ప్రొడ్యూస్ ఐజీఈ యాంటీబాడీస్ విచ్ అటాచెస్ టు ద మాస్ట్ సెల్స్. ఏం సెల్స్ అండి? మాస్ట్ సెల్స్. ఓకే, ఎప్పుడైనా బాడీ ప్రొడ్యూస్ ఐజీజీ యాంటీబాడీస్ విచ్ అటాచెస్ టు ద మాస్ట్ సెల్స్. ఎప్పుడైనా అలర్జీ ప్రొడ్యూస్ అయినప్పుడు ద బాడీ ప్రొడ్యూస్ ఐజీఈ యాంటీబాడీస్ విచ్ అటాచెస్ టు ద మాస్ట్ సెల్స్. ఓకే అండి. నో సిమ్టమ్స్ అపియర్ డ్యూరింగ్ ద ఫస్ట్ ఎక్స్పోజర్. ఫస్ట్ ఎక్స్పోజర్లో ఎలాంటి సిమ్టమ్స్ కనబడవు. మళ్ళీ సెకండ్ సార్లు అదే సిమ్ అలర్జన్ వచ్చి బైండ్స్ అన్ ఐజీఈ ఆన్ మాస్ట్ సెల్స్. మళ్ళీ సేమ్ అలర్జన్ వచ్చి ఐజీజీకి బైండ్ అయింది అనుకోండి అండ్ మాస్ట్ సెల్స్. సెకండ్ సార్ అంటున్నా నేను, సెకండ్ ఎక్స్పోజర్ ఐఎమ్ టాకింగ్. ఓకే, కాస్ డీగ్రాన్యులేషన్. మాస్ట్ సెల్స్ అనేటివి డీగ్రాన్యులేషన్ అంటే బద్దలు అవుతుంది అన్నట్టు. అంటే ఏమవుతుందండి? ఆ మాస్ట్ సెల్ అనేది డీగ్రాన్యులేషన్ జరుగుతుంది. అందులో ఉన్నాయి బయటికి వచ్చేస్తాయి అన్నీ. ఏమి అండి? ఇట్ రిలీజెస్ హిస్టమైన్, సిరోటోనిన్ అండ్ అదర్ కెమికల్స్. ఎప్పుడైతే మాస్ట్ సెల్స్ నుంచి హిస్టమైన్, సిరోటోనిన్ అండ్ అదర్ కెమికల్స్ బయటికి వస్తాయో ఇట్ లీడ్స్ టు ఇన్ఫ్లమేషన్, స్నీజింగ్, ఇచ్చింగ్, బ్రీతింగ్ డిఫికల్టీస్. In severe cases, they may lead into anaphylactic shock, which is very dangerous. Anaphylactic shock, which is life-threatening. Anaphylactic shock అనేది. The use of drugs like antihistamine, adrenaline, and steroids అనేవి క్విక్లీగా మనం ఇవ్వాలి టు రెడ్యూస్ ద సిమ్టమ్స్ ఆఫ్ అలర్జీ. సో ఈ యాంటీహిస్టమైన్స్, అడ్రినలిన్, స్టీరాయిడ్స్ అనేటివి మనం లైఫ్ సేవింగ్ డ్రగ్స్ అని అంటామండి. ప్రతి హాస్పిటల్లో తప్పక ఈ డ్రగ్స్ ఉంటాయి. ఇవి ఎమర్జెన్సీ డ్రగ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్‌కి మనము ఏదైనా డ్రగ్ ఇచ్చాము, హాస్పిటల్‌కి వస్తే యాంటీబయాటిక్ ఇచ్చాము. సో అది ఎలర్జీ అవుతది అతనికి. ఓకే, కొందరికి పెయిన్ కిల్లర్‌కి ఎలర్జీ ఉంటది. ఈవెన్ పారాసిటమాల్‌కి గూడా ఎలర్జీ ఉండేవాళ్ళు ఉంటారు. సో ఇట్ డిపెండ్స్ అండి. సో ఇలాంటి లైఫ్ సేవింగ్ డ్రగ్స్ లైక్ యాంటీహిస్టమైన్స్ గానివ్వండి, అడ్రినలిన్ గావండి, స్టెరాయిడ్స్ గావనండి, ప్రతి హాస్పిటల్‌లో ఎమర్జెన్సీ డ్రగ్స్ కింద ఉంటాయి. ఓకే అండి. అనాఫిలాక్టిక్ షాక్ అనేది లైఫ్ థ్రెటనింగ్. అర్థమైందా? అనాఫిలాక్టిక్ షాక్ అనేది లైఫ్ థ్రెటనింగ్. ఓకే అండి. చూడండి, మొదటిగా అటాక్ అయినప్పుడు మాస్ట్ సెల్ మీద ఐజీజీ ఆర్ ఫార్మ్డ్ ఫస్ట్ ఎక్స్‌పోజర్. అలర్జీ, నో సిమ్టమ్స్ ఇన్ ఫస్ట్ ఎక్స్‌పోజర్. మళ్ళీ సెకండ్ సారి అలర్జీ సేమ్ అలర్జీనే వచ్చిందనుకోండి, ఐజీజీకి అటాచ్ అవుతాయి. అప్పుడు ఫస్ట్ సెన్సిటైజ్ అయి ఉంటాయి. కాబట్టి మళ్ళీ అటాచ్ అయినప్పుడు
డీగ్రాన్యులేషన్ అనేది జరుగుతుంది. ఈ మాస్ట్ సెల్స్ అనేటివి బ్రస్ట్ అవుతాయి. అప్పుడు బ్రస్ట్ కావడం వల్ల ఇందులో నుంచి గ్రాన్యూల్స్ బయటకు వస్తాయి. ఆ గ్రాన్యూల్స్లో హిస్టమైన్ అండ్ సెరోటోనిన్ అండ్ అదర్ కెమికల్స్ ఉంటాయి. ఓకే అండి. నెక్స్ట్ వచ్చేసి ఇమ్యూన్ సిస్టమ్ ఇన్ ద బాడీ. ద immune system consisting of the human immune system consisting of lymphoid organs, tissues, cells, and soluble molecules like antibodies. So it is play important role in the allergic reactions. ఇప్పుడే చూసాం అలర్జిక్ రియాక్షన్స్లో. ఓకే అండి. ఆటో ఇమ్యూన్ డిసార్డర్ సెల్ఫ్ నాన్ సెల్ఫ్ను కనిపెట్టలేకపోతుంది. మరి ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఏం గుర్తుకొస్తుందండి మీకు? సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ. ఓకే. ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద గ్రాఫ్ట్ రిజెక్షన్. ఆ పదం గుర్తుందా అండి? సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ మనము చదివినప్పుడు. ఓకే. గుర్తుందా మీకు? ఇంతకుముందు మనం డిస్కస్ చేసాము. ఓకే. సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద గ్రాఫ్ట్ రిజెక్షన్. సో, ఇక్కడ మనం ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ వచ్చింది కాబట్టి మనం ముందుకెళ్ళాం. సో, యాహ్! అండి. లింఫాయిడ్ ఆర్గాన్ కన్సిస్టింగ్ ఆఫ్ ప్రైమరీ అండ్ సెకండరీ. ప్రైమరీ లింఫాయిడ్ ఆర్గాన్ చూద్దాం ఇక్కడ. ప్రైమరీ లింఫాయిడ్ ఆర్గాన్ ప్రొడ్యూస్ అండ్ మెచ్యూర్ ఇమ్యూన్ సెల్స్. ప్రొడ్యూస్ చేస్తాయి, మెచ్యూర్ చేస్తాయి. మెచ్యూర్ అవుతాయి అంతే. మెచ్యురేషన్ అనేది అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రైమరీ లింఫాయిడ్ ఆర్గాన్‌లో బోన్ మ్యారో అండ్ థైమస్ ఉంటదండి. ఆల్ లింఫోసైట్స్ ఆర్ ఫార్మ్డ్ హియర్. బి లింఫోసైట్స్, టీ లింఫోసైట్స్ అనేటివి ఈ బోన్ మ్యారోలో ఫార్మ్ అవుతాయి. బి సెల్స్ అనేటివి మెచ్యూర్ అవుతాయండి బోన్ మ్యారోలో. తర్వాత వచ్చేసి థైమస్. టీ సెల్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద బోన్ మ్యారో. బోన్ మ్యారోలో టీ సెల్స్ అనేటివి ప్రొడ్యూస్ అయితాయి. కానీ మెచ్యూర్ ఎక్కడైతాయండి? థైమస్‌లో అవుతాయి. అర్థమవుతుందా? బి సెల్స్ అనేటివి ప్రొడ్యూస్డ్ ఇన్ బోన్ మ్యారో, మెచ్యూర్ ఆల్సో అకర్ ఇన్ బోన్ మ్యారో. బట్ టీ సెల్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్ బోన్ మ్యారో, మెచ్యూర్ ఇన్ ద థైమస్. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే. మరి సెకండరీ లింఫాయిడ్ ఆర్గాన్స్ అంటే ఏంటి? మనం ప్రైమరీ లింఫాయిడ్ ఆర్గాన్స్ అంటే బోన్ మ్యారో అని, థైమస్ అని మనం తెలుసుకున్నాం. సెకండరీ లింఫాయిడ్ ఆర్గాన్స్ అంటే ఆర్ యాక్టివ్ సైట్స్ వేర్ ఇమ్యూన్ రెస్పాన్స్ అకర్స్ అండ్ పాథోజన్స్ ఆర్ డెస్ట్రాయిడ్. ఓకే. దే ఇన్క్లూడ్ స్ప్లీన్, lymph nodes, liver, appendix and Peyer's patches. ఓకే. ఇవన్నీ సెకండరీ లింఫాయిడ్ ఆర్గన్స్ అండి. లివర్, లింఫ్ నోడ్స్, అపెండిక్స్, పేయర్స్ ప్యాచెస్ అంటే ఈలియం. అండ్ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి మాల్ట్ అండి. మాల్ట్ అంటే ఏంటిది? మ్యూకోజల్ అసోసియేటెడ్ లింఫాయిడ్ టిష్యూ విచ్ ఫార్మ్స్ అబౌట్ 50% ఆఫ్ లింఫాయిడ్ టిష్యూ. 50% ఆఫ్ లింఫాయిడ్ టిష్యూ మాల్టే ఫార్మ్ చేస్తదండి. వాట్ ఈస్ మాల్ట్? మ్యూకోజల్ అసోసియేటెడ్ లింఫాయిడ్ టిష్యూ. ఈ మాల్ట్ అంటే ఏంది? లైనింగ్ ఆఫ్ రెస్పిరేటరీ, డైజెస్టివ్ అండ్ యూరోజెనైటల్. ఓకే అండి. ఇదండి మనం ఇమ్యూన్ సిస్టమ్ ఇన్ ద బాడీ. సో, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నేను ప్రతి లైన్‌ను చాలా వరకు ప్రతి లైన్‌ను నేను డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇంకోటేందంటే, ఈ చాప్టర్ చదివిన తర్వాత గూడా మనకు ఎన్‌సీఈఆర్‌టీ లైన్ టు లైన్ మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. అంటే దీన్ని బట్టి ఏంది ఇది మొత్తం ప్యాకేజ్ అన్నట్టిది. సో, మీరు నా వీడియోస్ గాని, తర్వాత నేను చదివిన తర్వాత, నా వీడియోలు విన్న తర్వాత గూడా మీరు ఎన్‌సీఈఆర్‌టీ చదవాల్సిన అవసరం ఉంటది. సో, రివిజన్స్ చేయాలండి. రివిజన్స్ ఎక్కువ మల్టిపుల్ చాయిస్ మీద ఫోకస్ జేస్తారందరూ. కానీ రివిజన్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్. రివిజన్ చేస్తూ మల్టిపుల్ చాయిస్‌లు చేయాలి. మళ్ళీ రివిజన్ చేయాలి. మళ్ళీ మల్టిపుల్ క్వెషన్స్ ప్రాక్టీస్ చేయడము అనేది ఇంపార్టెంట్ అండి. సో, ఆల్ ది బెస్ట్. థాంక్ యూ. థాంక్ యూ అండి.